హాయ్ డియర్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఎక్కడ బయట తిరగకండి, ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. మీరు బయట తిరిగి అంటే మాకేం కాదు, మేము హెల్తీగా ఉంటాము, ఇమ్యూనిటీ ఎక్కువ అని బయట తిరిగి మీరు ఇన్ఫెక్ట్ అయ్యి ఇంట్లో పెద్దవాళ్ళని రిస్క్లో పెట్టద్దండి. అందుకోసమనే మీకు ప్రాబ్లం లేకుండా మీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం కాకూడదు కాబట్టి ఇంట్లోనే ఉండండి, ఓకేనా? తెలివైన వాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటారు, తెలియలేని వాళ్ళు అయితే నాకేం కాదు, నాకు ఇమ్యూనిటీ ఎక్కువ అని బయట అటు ఇటు తిరిగి వస్తారు, ఇంట్లో ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తుంటారు, ఓకేనా? కాబట్టి రిస్క్లో పడడం మానుకోండి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. మరీ అవసరమైతే కానీ బయటకు వెళ్ళొద్దండి. హ్యాపీగా చదువుకోండి, మ్యూజిక్ వినండి, అప్పుడప్పుడు మూవీస్ చూడండి. అంతేగాని బయట మీటింగ్స్కి అక్కడ ఇక్కడ తిరగడం అలాంటివి చేయకండి, ఓకేనా? ఈ వీడియో పూర్తి తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో ఉంటుంది. కంప్లీట్గా పర్సనల్ వీడియో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం చేస్తున్నాను. అంటే ఏవైతే లాస్ట్ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారో వాటిని జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చేసి మళ్ళీ మెటీరియల్ కూడా ఇస్తాను. మనం ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది, మనకి ఈజీగా ఎగ్జామినేషన్కి అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఒక వీడియో చేయమని మనోజ్ ఎవరు అడిగారు కదా, అలాగే అందరి కోసం యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నా. అప్లోడ్ చేయడం కూడా ఇది అఫీషియల్ దాంట్లో అప్లోడ్ చేయను, పర్సనల్ నా వేరే అకౌంట్లో అప్లోడ్ చేసి ఈ వీడియో చూసి నోట్స్ రాసుకోండి, ఒకసారి వినండి. దాని తర్వాత మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, చదువుకోండి. మెయిన్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఫోకస్ చేశాను, ఒక 3 ఇయర్స్వి. అన్నీ కూడా చూసినట్టయితే మీరు రిపిటేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఎగ్జామ్లో డైరెక్ట్గా కూడా వెళ్ళి రాయొచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు ఇయర్ వైజ్ చూద్దాము. 2016 నవంబర్ డిసెంబర్లో ఆ ఇయర్లో అడిగిన 2 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ 12 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 12 క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుష్మా మేడంవి నావి 2 కలిపినే చెప్తాను, అంటే జస్ట్ బేసిక్ ఐడియాతో చెప్తాను, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివ్ 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు, రిపిటేటివ్గా అడుగుతున్నారు, కాబట్టి మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అడుగుతున్నారు కాబట్టి 4 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్కి సరిపోతుంది, ఓకేనా? కాబట్టి మీరు ఏం రాయొచ్చంటే ఫస్ట్ క్వశ్చన్, టెరిడోఫైట్స్ ఆర్ జనరలీ ఫస్ట్ క్రిప్టోగామ్ వాసిక్యులర్ ప్లాంట్స్. ఫస్ట్ క్రిప్టోగ్రామ్స్ విత్ వాసిక్యులేచర్, అది ఒక పాయింట్గా రాసుకోవచ్చు. దే ఆర్ ఆల్సో నౌన్ యాజ్ రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, అదే ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అయితే బ్రాయోఫైట్స్ వస్తాయి. రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని కూడా అంటారు వీటిని, ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ సెర్సినేట్ వెనేషన్ అట్ యంగ్ స్టేజ్ అనమాట. అంటే వెనెవర్ ఆ స్పోర్ ఉంటుంది కదా, ఆ స్పోర్ జర్మినేట్ అయినప్పుడు ఆ సీడ్లింగ్ కానీ లేదంటే ఆ ప్రైమరీ ప్లాంట్ బాడీ ఉంటుంది కదా, ఆ ఫ్రాండ్ అనేది సెర్సినేట్ అంటే ఇట్లా వంకరగా తిరిగి ఉంటుంది అనమాట, అందుకని దాన్ని సెర్సినేట్ వెనేషన్ అంటారు. దాన్ని 2 పాయింట్లు రాసుకోవచ్చు అనమాట. వి ఆల్సో అబ్జర్వ్ సెర్సినేట్ వెనేషన్ ఇన్ ద టెరిడోఫైట్స్ అని రాయొచ్చు. తర్వాత ఫస్ట్ వాసిక్యులర్ ల్యాండ్ ప్లాంట్స్ అని రాయొచ్చు. తర్వాత దే ఆర్ క్రిప్టోగ్రామ్స్ అని రాయొచ్చు. తర్వాత ఆల్టర్నేట్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయని రాయొచ్చు. ఆల్టర్నేటర్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఏంటంటే 2 డిస్టింక్ట్ ఫేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంజియోస్పర్మ్ ప్లాంట్ తీసుకోండి, కంప్లీట్ ఒక బాడీ ఉంటుంది, ప్లాంట్ బాడీ అంటే ట్రీనే. కంప్లీట్ ట్రీ డెవలప్ అయిన తర్వాత ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్లో ఎంబ్రియో శాక్, తర్వాత పోలెన్ గ్రైన్ 2 అక్కడే మెర్జ్ అయ్యి జైగోట్ ఫామ్ అయ్యి దాని నుంచి ఆటోమేటిక్గా సీడ్ ఫామ్ అయ్యి యాజ్ ఎ సీడ్గా రాలిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ప్లాంట్ నుంచి ఆ సీడ్ అనేది జర్మినేట్ అయ్యి కంప్లీట్ ప్లాంట్ మళ్ళీ ఇస్తుంది, ఓకేనా? ఇక్కడ డిస్టింక్షన్ లేదనమాట, అంటే ఏది గ్యామెటోఫైట్ ఏది స్పోరోఫైట్ అని డిస్టింక్షన్ లేదు, అందుకని 2 కూడా అన్డిఫరెన్షియేటెడ్గా ఉంటాయి. కానీ ప్రిమిటివ్ గ్రూప్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రాయోఫైట్స్లో చూసుకున్నప్పటికీ లేదంటే టెరిడోఫైట్లో చూసుకున్నప్పటికీ కంప్లీట్ డిస్టింక్ట్గా, అంటే అది సపరేట్ ఇది సపరేట్గా ఉంటాయి అనమాట. గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ అంటే 2n అనమాట, గ్యామెటోఫైట్ అంటే n. అంటే గ్యామెటోఫైట్ అంటే దాని సెల్ ఓపెన్ చేస్తే దాంట్ లోపల ఓన్లీ 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు 23 అనుకోండి, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, మన బాడీలో ఏ సెల్ తీసుకున్నా కూడా 23 సెట్స్ ఉంటాయి అనమాట, అంటే డబుల్స్ ఉంటాయి. కానీ గ్యామెట్స్లో మాత్రం అది స్పెర్మ్ ఓవంలో వచ్చేసి ఓన్లీ 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే n అంటారు అనమాట. అలాంటి n స్టేజ్ ఉండేదాన్ని గ్యామెటోఫైట్ అంటారు అనమాట. గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ అనేది కంప్లీట్గా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ బ్రాయోఫైట్స్లో కానీ టెరిడోఫైట్స్లో కానీ. అదే యాంజియోస్పర్మ్స్లోకి వచ్చేసరికి 2 కూడా ఒకే దాంట్లో మెర్జ్ అయి ఉంటాయి అన్నమాట. అట్లా ఆల్టర్నేట్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయి ఇక్కడ టెరిడోఫైట్స్లో, ఓకేనా? తర్వాత స్పోర్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అనమాట. దే ఆర్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోరాంజియం ఉంటుంది, స్పోరాంజియంలో స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్పోర్ ప్రొడక్షన్స్ని ఇందులో చూడొచ్చు, అంటే స్పోరాంజియమ్స్ ఉంటాయన్నమాట, ఓకేనా? నెక్స్ట్ ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీఎస్ ఆఫ్ సినాంజియం అన్నాడు. టీఎస్ ఆఫ్
సినాంజియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సినాంజియం అనేది చూడాలి. మనకు టీఎస్ సినాంజియం మనం స్లైడ్స్లో చూసినప్పుడు చూసింటాం. మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది ఇది. అంటే 3 లాక్యులర్ షేప్ ఉంటుంది కదా, అది సినాంజియం అంటారు. సినాంజియం అంటే ఇంకేంది కాదు, స్పోరాంజియం తెలుసు కదా, అంటే స్పోర్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ స్ట్రక్చర్ని స్పోరాంజియం అంటారు అనమాట. అంటే స్పోర్ ప్రొడ్యూసింగ్ పార్ట్. ఓకేనా, ఆ స్పోర్ ప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని స్పోరాంజియం అంటారు. సినాంజియం అంటే ఏంటంటే ఆ స్పోర్ ప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఒక 3 or 4 లేదంటే 5 ఎన్నైనా కావచ్చు, అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఒక ఫ్యూజ్ అయిపోయి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది అనమాట. అంటే కాంపౌండ్ స్ట్రక్చర్. దాన్ని ఏమన్నారంటే సినాంజియం. సిన్ అని ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. సిన్ అని ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింకార్పస్ ఓవరీ, అపోకార్పస్ ఓవరీ అని కూడా అంటుంటారు. అంటే సిన్ మీన్స్ మెర్జ్డ్. ఓకేనా, అపో మీన్స్ సెపరేట్. అంటే అది మీకు ఎంబ్రియాలజీలో చేసినప్పుడు నేను చెప్తాను క్లియర్గా అర్థమయ్యేటట్లు. సిన్ మీన్స్ ఫ్యూజ్డ్ అని గుర్తుపెట్టుకోండి. అపో మీన్స్ సపరేట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 3 స్పోరాంజియాస్ ఉంటాయి కదా, ఆ స్పోరాంజియాస్ ఒకే చోట ఉండి లాటరల్లీ ఫ్యూజ్డ్ అనమాట. ఓకే, 3 స్పోరాంజియా laterally fused and form one compound structure called synangia. స్పోరాంజియాలో ఉన్న లాస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, యాంజియా అనేది, దాన్ని తర్వాత సిన్ అంటే కలిసి, అంటే స్పోరాంజియా మిక్చర్ ఆఫ్ స్పోరాంజియా ఆర్ ఫ్యూజన్ ఆఫ్ స్పోరాంజియా అని ఏమంటారంటే సినాంజియా. ఓకేనా, సినాంజియా ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఓకేనా, టీఎస్ ఆఫ్ సినాంజియా అని అడిగారు. అంటే దాని స్ట్రక్చర్ లేబుల్ డయాగ్రామ్స్ వేస్తే సరిపోతుంది. 1 లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్, తర్వాత లోపల 3 లాక్యూల్స్ వేసేసి దానిలో ఏంటంటే ఇంపార్టెంట్ హెటిరోస్పోరీ నేచర్ చూపించాలి. హెటిరోస్పోరీ అంటే 2 types ఆఫ్ స్పోర్స్ని చూపించాలన్నమాట. చూపిస్తే సరిపోతుంది. ఓకేనా, డయాగ్రామ్స్ చాలామంది మీరు చాలా అంటే కేర్లెస్గా వేస్తున్నారు. కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ ఉండాల్సింది ఏంటంటే డయాగ్రామ్స్ చాలా నీట్గా ఉండాలి. అంటే అది ఓన్లీ అక్కడికి మాత్రమే ఇంప్రెషన్ ఉండదు, టోటల్ ఎంటైర్ ఒక కోర్స్ ఆఫ్ ఇయర్స్ అలా ఉండిపోతుంది అనమాట. దాన్ని బట్టి కూడా మీ అంటే మీ మార్క్స్, ఓవరాల్ మార్క్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్స్ అనేది మన ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి టేక్ కేర్. ఓకేనా, నెక్స్ట్ టీఎస్ డయాగ్రామ్స్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. లేదంటే నేను డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఇస్తాను, దీంట్లో చూసుకోవచ్చు అనమాట. దాంట్లో హెటరోస్పోరీ నేచర్ చూపించాలి. తర్వాత 3 లాక్యూల్స్ ఇచ్చి జస్ట్ ఓకే 3 లాక్యులర్ సినాంజియా అని రాసేసి డిఫైన్ చేసినా కూడా పర్లేదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ హెటిరోస్పోరీ, మెన్షన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అన్నారు. ఓకేనా, హెటిరోస్పోరీ, హోమోస్పోరీ ఇవి ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నారు. ఓకేనా, హెటిరో అని ఎక్కడ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ అని. హోమో అంటే సేమ్ అని. ఓకేనా, హెటిరోసెక్షువాలిటీ, హోమోసెక్షువాలిటీ, హెటిరోసెక్స్, హోమోసెక్స్. నెక్స్ట్ హెటిరోస్పోరీ, హెటిరో జైగాస్, ఇలాంటి ఎక్కడ వచ్చినప్పుడు ఈ హెటిరో అని ఎక్కడ వచ్చినా కూడా డిఫరెంట్. హోమో అంటే సేమ్. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెటిరోస్పోరీ, వాట్ ఈస్ హెటిరోస్పోరీ అండ్ మెన్షన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, అంటే దాని సిగ్నిఫికెన్స్ చెప్పండి అన్నారు. హెటిరోస్పోరీ అంటే ఫస్ట్ డిఫైన్ చేయాలన్నమాట. ద స్పోరాంజియా కన్సిస్ట్ ఆఫ్ 2 different types ఆఫ్ స్పోర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఏదర్ సెక్స్ కావచ్చు, లేదంటే సైజ్ కావచ్చు, లేదంటే ఫంక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. హెటిరోస్పోరీ మీన్స్ a sporangia consists different types of spores or different size of spores or different sexes of spores is called as the condition is called as heterospory condition. Okay na, its significance means first heterospory we can observe in pteridophytes. That's why it is one intermediate step between spore producing plants ki tarvata seed producing plants ki oka intermediate anamata. Pteridophytes tarvata em vastayi, gymnosperms vastayi. 5 groups unnai kada, algae, bryophytes, pteridophytes, gymnosperms and angiosperms. జిమ్నోస్పర్మ్స్లో సీడ్ ఉంటుంది, యాంజియోస్పర్మ్లో సీడ్ ఉంటుంది, స్పెర్మాటోఫైట్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఈ టెరిడోఫైట్స్లో యాక్చువల్గా సీడ్స్ లేవు. కాకపోతే ఈ హెటిరోస్పోరీ అనేది 1 intermediate స్టెప్ బిట్వీన్, అంటే అంతకుముందు హోమోస్పోర్ ఉంది అనమాట. హోమోస్పోర్ అంటే ఓన్లీ 1 type ఆఫ్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ అనమాట. అది చాలా ప్రిమిటివ్. వెన్ కంపేర్ విత్ హోమోస్పోరీ, హెటిరోస్పోరీ అనేది ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. అది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెరిడోఫైట్స్లో చూడొచ్చు అనమాట. అందుకని టెరిడోఫైట్స్ ఆర్ ద అడ్వాన్స్డ్ గ్రూప్ అనమాట. అంటే ఏవైతే హెటిరోస్పోరీ ఉన్నాయో ఆ టెరిడోఫైట్స్ అడ్వాన్స్డ్ గ్రూప్ విత్ ఇన్ టెరిడోఫైట్స్ అనమాట. అందుకని హెటిరోస్పోరీ మీన్స్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ హ్యాస్ ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ మీన్స్ మనం ఎవల్యూషన్స్ని ఒక పారామీటర్గా తీసుకొని దీన్ని ఎవల్యూషన్స్ని స్టడీ చేయొచ్చు. ఓకేనా, అది ఒక ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ హాస్టోరియా అన్నాడు. 4th క్వశ్చన్. వాట్ ఆర్ హాస్టోరియా అన్నారు. హాస్టోరియా లేదంటే వాట్ ఈస్ హాస్టోరియం, రెండు సేమే. ఓకేనా, హాస్టోరియా అనేది whenever we study about parasites, okay na, Haustoria nothing but it is a modified root like structure anamata. Okay, in parasites, what is parasite? Parasite mean a plant which is growing on other plants, okay na, is called parasites. Okay na, since they are growing on other plants, there is no proper root system in that plants. అందుకని ఏం చేస్తాయి, they absorb all mineral and nutrients from the host plant. host plant అంటే ఏదైనా మీద గ్రో అవుతుందో ఆ ప్లాంట్ హోస్ట్ అంటారు. ఇది కూడా అడగొచ్చు మీకు. ఓకేనా, హోస్ట్ అంటారు. పైన దాన్ని పారాసైట్ అంటారు. ఆ పారాసైట్ రూట్ లేక్, ఎర్త్ లేక్ అంటే గ్రౌండ్ లేక్కి రూట్ పెనట్రేషన్ ఉండదన్నమాట. సో దట్ దే ట్రై టు అబ్జర్వ్ ఆల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ హోస్ట్ అనమాట. అందుకని దే డెవలప్ సమ్ టైప్ ఆఫ్ రూట్స్ అనమాట. ఆ రూట్స్ ఏమంటారంటే హాస్టోరియా అంటారు. ఎట్లా రాయొచ్చు అంటే ఏ రూట్ లైక్ స్ట్రక్చర్స్, ఓకేనా, రూట్ లైక్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ ద parasite which useful for the
న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఫ్రమ్ హోస్ట్ ప్లాంట్స్ అని రావచ్చు అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా దాంట్లో ఉంటాయి మనకు ఇది ఉంది కదా, కస్కుటా ఉంది కదా, కస్కుటాలో మనం చిన్న చిన్న హాస్టోరియాస్ చూడొచ్చు అనమాట. లీఫ్ బ్రాంచెస్ పైన అది ఎల్లో టిండల్స్ ఉంటాయి కదా, అలా చుట్టూ ఉంటుంది కదా, దాన్ని చూసినట్టయితే అక్కడక్కడ అవి అటాచ్ అయి ఉంటాయి అనమాట. హాస్టోరియా చిన్న చిన్న హాస్టోరియా, దాని నుంచి ఏంటంటే వాటర్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హాస్టోరియా. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ ఎనీ 2 మెథడ్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ అన్నారు. సాయిల్ కన్జర్వేషన్ యాక్చువల్గా ప్లాంట్ కన్జర్వేషన్ తెలుసు మనకు, ఎందుకంటే ప్లాంట్ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లాంట్ కూడా అనిమల్ కూడా చాలా ఇంపార్టెంట్, అందుకని వీ హ్యావ్ టు కన్జర్వ్ దెమ్. కానీ ఇక్కడ సాయిల్ కన్జర్వేషన్ అంటున్నారు. సాయిల్ కన్జర్వ్ చేయాల్సిన పని ఏముంది? ఇట్ ఈస్ అంటే ఎక్కడ పడినా ఉంటుంది, లేదంటే కంప్లీట్ ఏం చేయలేం, దాన్ని డిస్ట్రాయ్ చేయలేం కదా. అయినప్పటికీ కూడా సాయిల్ కన్జర్వేషన్ అన్నారు మీరు. సాయిల్ కన్జర్వేషన్ మీన్స్ పైన ఉన్న న్యూట్రియంట్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని సాయిల్ అంటారు. న్యూట్రియంట్ లేయర్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ని సాయిల్ అంటారు. ఆ సాయిల్ అనేది చాలా న్యూట్రియంట్ వాల్యూ ఉంటుంది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట, ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్. అది ఏమవుతుంది, కొన్ని రీజన్స్ వల్ల ఫ్లడ్స్ కానీ, లేదంటే విండ్స్ కానీ, లేదంటే సో మెనీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే అవన్నీ కొట్టుకుని పోయి సీలోకి కలిసిపోతుంది అనమాట. అప్పుడు ఏమైతుంది, న్యూట్రియంట్ రిచ్ సాయిల్ ఉంటుంది కదా, దాన్ని మనం లాస్ అవుతుంటాం. అందుకని ఆ లేయర్ని కన్జర్వ్ చేయడమే సాయిల్ కన్జర్వేషన్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. దాన్ని కన్జర్వ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఫారెస్ట్ని బాగా డెవలప్ చేయాలి, దానికి ఎఫారెస్టేషన్ అంటారు. ఓకేనా. అంటే కన్జర్వ్ చేయాలి, లేదంటే ఫారెస్ట్ లేని చోట ఫారెస్ట్ని గ్రో చేయాలి. సో దట్ ఏమవుతుందంటే డైరెక్ట్ రైన్ డ్రాప్స్ అనేవి డైరెక్ట్ సాయిల్ పై పడి అదంతా కొట్టుకోకుండా ఇండైరెక్ట్గా ట్రీస్ పై పడి స్టాగ్నెంట్గా అంటే స్లోగా రీచ్ అవుతాయి. సో దట్ సాయిల్ అనేది ఎరోజన్ కాకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రేజింగ్ ఉంటుంది. గ్రేజింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్ టాప్ ఉందనుకోండి, హిల్ టాప్ పైన కంప్లీట్ సాయిల్ ఎన్వలప్డ్ విత్ ఒక ప్యాచీ గ్రాస్ వెజిటేషన్ అనుకోండి. గ్రాస్ ఉంటే ఏమవుతుందంటే దానిలో ఉన్న ఫైబ్రస్ రూట్స్ ఏమైతాయంటే టోటల్ సాయిల్ పార్టికల్స్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏదైతే రైన్ వాటర్ పడినప్పుడు కానీ, లేదంటే అది ఫ్లో అవుతున్నప్పుడు కానీ ఆ సాయిల్ పార్టికల్స్ని తీసుకొని వెళ్ళకుండా అక్కడే ఉండేటట్లు హోల్డ్ చేసేటట్లు పట్టుకుంటుంది అనమాట. అందుకని హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులు కానీ వాటిని ఓవర్ గ్రేజింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక కంటిన్యూస్గా గిట్టలతో కొడుతూ ఉంటాయి కదా, దానివల్ల ఏమవుతుందంటే ఆ రూట్ సిస్టమ్ అంతా దెబ్బతిని టోటల్ అంతా సాయిల్ అంతా గుల్లబారిపోయి ఏమైపోతుందంటే అంటే కంప్లీట్ లూజ్ అయిపోతుంది అనమాట. అంటే కంప్లీట్ ప్లాంట్ అంతా వేర్లతో పాటు తీసేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, వాటర్ పడంగానే టోటల్ ఆ సాయిల్ పార్టికల్ని డైరెక్ట్గా కొట్టుకొని కిందకి వచ్చేస్తాయి. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్రేజింగ్ అనమాట. అందుకని ఓవర్ గ్రేజింగ్ ఉన్న చోట వీ హ్యావ్ టు కంట్రోల్ ఓవర్ గ్రేజింగ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సాయిల్ ఎరోషన్ని కంట్రోల్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఈ చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్. చెక్ డ్యామ్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ వాటర్ కంటిన్యూగా ఫ్లో అవుతుంది అనుకోండి, సాయిల్ అంతా తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. అలాంగ్ విత్ వాటర్ ఇట్ క్యారీస్ సాయిల్ పార్టికల్స్ అనమాట. సో దట్ వీ హ్యావ్ టు స్టాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్ట్రక్చర్స్ లైక్ చెక్ డ్యామ్స్ కానీ, లేక్స్ కానీ కన్స్ట్రక్షన్ చేయడం ఇలాంటివి అనమాట. నెక్స్ట్ కల్టివేషన్లో కూడా కొన్ని క్రాప్ రొటేషన్, లేదంటే కాంటూర్ ప్లాంటింగ్, లేదంటే మెనీ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ కల్టివేషన్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల వీ కెన్ కన్జర్వ్ ద సాయిల్ అనమాట. 2 రాసే సరిపోతుంది. చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్, తర్వాత గ్రేజింగ్ కంట్రోల్, ఓవర్ గ్రేజింగ్ కంట్రోల్, రెండు కాంట్రాస్టింగ్ ఉంటాయి. మీరు 2 విధాలు అడుగుతారు. రీజన్స్ ఫర్ సాయిల్ ఎరోషన్ అడుగుతారు, అప్పుడు ఏదైతే రాస్తారో దానికి ఆపోజిట్గా ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఏవేవి రీజన్స్, ఓవర్ గ్రేజింగ్ రీజన్ అవుతుంది, ఓకేనా. లేదంటే విండ్, ఓకేనా, హెవీ విండ్స్ ఒక రీజన్ అవుతుంది సాయిల్ ఎరోషన్కి. తర్వాత వాటర్, హెవీ వాటర్ ఫ్లో, లేదంటే ఫ్లడ్స్, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి అనమాట. వీటన్ని, లేదంటే డిఫారెస్టేషన్, ఓకేనా, ఫారెస్ట్ని కట్ చేయడం, ఇలాంటివి రీజన్స్. దాన్ని ఆపోజిట్లో రాస్తే అవి సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్ అవుతాయి. కాబట్టి జస్ట్ ఒక ఐడియాతో రాయొచ్చు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ జీన్ బ్యాంక్ అంటారు. జీన్ బ్యాంక్, సీడ్ బ్యాంక్ కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు. ఈ ఏరియాస్ని టచ్ చేస్తుంటారు కాబట్టి ఆ ఏరియాస్లో ఉన్న మొత్తం అన్ని చూసుకుంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. జీన్ బ్యాంక్ వచ్చింటుంది అనుకోండి, సీడ్ బ్యాంక్ చూడాలి, తర్వాత టిష్యూ బ్యాంక్ చూడాలి, ఇలాంటివన్నీ చూస్తుంటే మీరు ఎక్కడ కానీ లాస్ కాకుండా ఉంటుంది అనమాట. జీన్ బ్యాంక్ అంటే ఏ సేఫ్టీ ప్లేస్ అనమాట, ఓకే, టు ప్రిజర్వ్ సంథింగ్. ఇప్పుడు బ్యాంక్లో మనీ బ్యాంక్, ఓకేనా, బడ్డీ బ్యాంక్, చిన్న చిన్న కాయిన్స్ని దాచుకుంటారు, మనీ బ్యాంక్ మనీని దాస్తారు. ఆ విధంగా జీన్ బ్యాంక్ అంటే వి స్టోర్ జీన్స్ అనమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీన్స్ మీన్స్ ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఒక సిగ్నిఫికెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటే జీన్స్ కలిగి ఉంటుంది అనమాట. అది అంటే పోన్ ఏమవుతుందంటే కొన్ని రీజన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని వాడకపోవడం వల్ల, కొన్ని రోజులు పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఆ జీన్స్, సెట్ ఆఫ్ జీన్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి ప్లాంట్, ప్రతి జీనోమ్ కూడా ఇంపార్టెంట్. అందుకని వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్లాంట్ కన్జర్వేషనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని జీన్ బ్యాంక్స్ అనేవి యూస్ఫుల్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ జీన్స్, ఓకేనా, సేఫ్టీ ప్లేసెస్ టు కన్జర్వ్ జీన్స్ అనమాట. అంటే జీన్స్ని, అంటే జీన్స్ మీన్స్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కానీ, లేదంటే క్రోమోజోమ్ కానీ, ఆ విధంగా కానీ కాదు, అది ఏ విధంగా స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిష్యూ ఫామ్లో స్టోర్ చేయొచ్చు, టిష్యూ బ్యాంక్స్ అంటారు. సీడ్ కూడా ఎంబ్రియో ఉంటుంది, ఎంబ్రియోలో జీన్ ఉంటుంది కాబట్టి సీడ్ని, అంటే స్టోరేజ్ ఈజీ అవుతుంది అనేసి సీడ్ని స్టోర్ చేయొచ్చు. లేదంటే రూట్, షూట్, అపెక్స్ ఉంటాయి కదా, మెరిస్టెమ్ జోన్స్ అంటారు. ఆ మెరిస్టెమ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, అంటే డివిజన్ కానీ, లేదంటే డిసీజ్ రెసిస్టెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మెరిస్టెమ్ జోన్ కానీ మనం స్టోర్ చేయొచ్చు. అన్నింటినీ కూడా క్రయో ప్రిజర్వేషన్ మెథడ్లో స్టోర్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. క్రయో ప్రిజర్వేషన్ అంటే క్రయో మీన్స్ వెరీ కోల్డ్ కండిషన్స్ అనమాట. అరౌండ్ -196 దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టెంపరేచర్స్ వద్ద అది ఎటువంటి రియాక్షన్స్ కానీ, లేదంటే ఫర్దర్
డిజనరేట్ కాకుండా ఉంటుంది అనమాట. సో దట్ జీన్స్ కానీ లేదంటే మెటీరియల్ కానీ సేఫ్ మోడ్లో ఉంటుంది. ఇక్కడ -196 డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తారు. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటారు అనమాట. సీడ్ బ్యాంక్ అని జీన్ బ్యాంక్స్, ఎక్కువగా జీన్ బ్యాంక్స్ అన్ని కూడా క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్లో స్టోర్ చేస్తారు. నాట్ ఓన్లీ ప్లాంట్ జీన్స్, ఈవెన్ అనిమల్ జీన్స్ లైక్ స్పెర్మ్స్ కానీ ఓమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఓమ్ బ్యాంక్ అంటారు, స్పెర్మ్ బ్యాంక్ అంటారు, మెరిస్టమ్ బ్యాంక్ అంటారు, సీడ్ బ్యాంక్ అంటారు, టిష్యూ బ్యాంక్ అంటారు. ఓకేనా, లేదంటే రూట్ టిప్ బ్యాంక్, ఏ విధంగా అన్నా కూడా అన్నీ కూడా జీన్ బ్యాంక్ కిందకే వస్తాయి. ఎందుకంటే ఆల్ పార్ట్స్ కన్సిస్ట్ జీన్స్ కాబట్టి ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ వీ కెన్ ప్రిజర్వ్ ద జీన్స్ కాబట్టి అన్నీ కూడా జీన్ బ్యాంక్ కిందకే వస్తాయి అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. ద సేఫ్టీ ప్లేస్ టు కన్సర్వ్ జీన్స్ అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరిస్టమ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గాన్స్ ఎట్లా కూడా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్లో రాయండి. మీకు అథెంటికేటెడ్గా డెఫినేషన్స్ నేను మెటీరియల్ ఇస్తాను. ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోండి డిస్కషన్. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ అడిగారు. వాట్ ఆర్ జీరోఫైట్స్? గివ్ వన్ ఎగ్జాంపుల్. వెరీ సింపుల్. ఓకేనా. జీరోఫైట్ మీన్స్ ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ జెరిక్ కండిషన్. జెరిక్ మీన్స్ డెజర్ట్ కండిషన్. డెజర్ట్ మీన్స్ వాటర్లెస్ హ్యాబిటట్స్, లేదంటే లెస్ వాటర్ అవైలబిలిటీ ఉన్న ఏరియాస్లో గ్రో అవుతున్న ప్లాంట్స్ని జీరోఫైట్ అంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనం కంప్లీట్ డెఫినేషన్ అనేది ఇలాగే రాయాలి, లేదంటే ఇదే టర్మినాలజీ యూస్ చేయాలనేది లేదు. థీమ్ ఒకటి ఉండాలి. ఆ థీమ్ని బట్టి మన వే ఆఫ్ ప్రజెంటేషన్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో థీమ్ చూస్తారు కానీ మీరు ఏ టర్మినాలజీ వాడారు, డెఫినేషన్ వాడారని చూడరు. థీమ్ అనేది పర్పస్ అనేది క్యారీ కావాలంటే. కాబట్టి ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ జెరిక్ కండిషన్స్ ఆర్ కాల్డ్ జీరోఫైట్స్. ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ కాల్డ్ జీరోఫైట్స్. ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ వాటర్లెస్ హ్యాబిటాట్ ఆర్ లెస్ వాటర్ అవైలబిలిటీ ఏరియాస్ ఆర్ కాల్డ్ జీరోఫైట్స్. ఇలాంటి మల్టిపుల్ డెఫినేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఓకేనా. అది జీరోఫైట్స్. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. క్యాక్టస్, ఓపెన్షియా, అలోవెరా, అలోవెరా ఇవన్నీ కూడా, కోకోలోబా కాదు, అలోవెరా ఇలాంటివన్నీ కూడా జీరోఫైట్స్ కిందకి వస్తాయి. దీంట్లో ట్రూ జీరోఫైట్స్ అని, ఫాల్స్ జీరోఫైట్స్ అని, లేదంటే మిమిక్ జీరోఫైట్స్ అని చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ మనకొద్దు. డిఫైన్ చేయండి, తర్వాత వన్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఓపెన్షియా, తర్వాత కాజురైనా, ఇలాంటి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్. డిఫైన్ ఇంప్రెషన్ అన్నారు. ఇది ఫాజిల్స్ పేలియోబాటనీలో అంటే మన టాపిక్ కింద వస్తుంది. డిఫైన్ ఇంప్రెషన్, కంప్రెషన్, పెట్రిఫాక్షన్ 3 టైప్స్ ఆఫ్ ఫాజిలైజేషన్ టైప్స్ ఉన్నాయి మనకు. 3 కూడా ఏదో ఒకటి అడుగుతున్నారు కాబట్టి 3ని మీరు బాగా తర్వాత చూసుకోండి. తర్వాత ఇది ఒకసారి అన్నీ కలిపి 5 మార్క్స్ కానీ లేదంటే 10 మార్క్స్ కూడా అడుగుతున్నారు అనమాట. 3ని ఒకసారి బ్రీఫ్గా డిఫైన్ చేస్తాను. ఇంప్రెషన్ మీన్స్ ఫస్ట్ కంప్రెషన్ చూడాలి. కంప్రెషన్ నేమ్లోనే ఉంది. కంప్రెస్ ద మెటీరియల్, ఏదైతే ఫాజిలైజ్ అవ్వబోతున్న మెటీరియల్ ఉంటుందో దట్ విల్ స్టోర్ ఇన్ బిట్వీన్ 2 సెడిమెంటెడ్ రాక్స్ అన్నమాట. ఇన్ బిట్వీన్ సెడిమెంటెడ్ రాక్స్ పైన ఎప్పుడైనా ప్లేస్ అవుతుందో పైన ఉన్న అప్లై అవుతున్న ప్రెజర్, తర్వాత సెడిమెంటెడ్ రాక్స్ ఇట్ సెల్ఫ్ కొన్ని ప్రెజర్ క్రియేట్ చేస్తుంది కదా. ఆ 2 ప్రెజర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాంట్ మెటీరియల్ కానీ సీడ్ ఉంటుంది కదా, సీడ్ కానీ ప్లాంట్ మెటీరియల్ కానీ ఏదైనా కానీ కంప్రెస్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్ ఫాజిల్గా సెటిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇన్ బిట్వీన్ సెడిమెంట్ రాక్స్ అన్నమాట. దాన్ని అంటే కంప్రెస్డ్ టైప్ ఆఫ్ ఫాజిల్ అంటారు అనమాట. దాన్ని కంప్రెషన్స్, ఆధారంగా ఉంచే ఫాజిల్స్ని కంప్రెషన్స్ అంటారు అనమాట. ఓకే. ఇందులో ఏమైతే ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఒరిజినల్ ప్రింట్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, సీడ్ అనుకోండి, సీడ్ మెటీరియల్ యొక్క ఒరిజినల్ ప్రింట్ని మనకు చూపిస్తుంది అనమాట. అంటే డౌన్ సైడ్ ఉండేది, కింద సైడ్ ఉండేది దాన్ని చూపిస్తుంది అనమాట. దాన్ని ఏంటంటే కంప్రెషన్ అంటారు. ఓకేనా. ఇంప్రెషన్ అంటే కింది వైపు ప్లాంట్ ఆర్గాన్ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది. పైన ఉన్న సెడిమెంటెడ్ రాక్స్ కూడా ఒక డూప్లికేట్స్, అంటే ఇది ఏ విధంగా ఉంటుందో దాని అవుటర్ సర్ఫేస్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ పడింది అనుకోండి, ఫ్రాగ్ యొక్క ప్రింట్ ఇక్కడ కూడా సెటిల్ అవుతుంది. తర్వాత పైన ఉన్న దాంట్లో పైన వెంట్రల్ సర్ఫేస్ యొక్క ప్రింట్ కూడా పైన ఉన్న సెడిమెంట్ రాక్ పడుతుంది కదా, దాన్ని ఇంప్రెషన్ అంటారు. ఓకేనా. ముద్ర. ఓకేనా. ఇంప్రెషన్, ఇది కంప్రెషన్. ఓకేనా. డౌన్ సైడ్ అనేది కంప్రెషన్, ఇట్ ఈస్ ఇంప్రెషన్. 2 టైప్స్. ఈ కంప్రెషన్ అనేది చాలా కామన్ టైప్. ఓకేనా. నేను కంపేర్ విత్ ఆల్ టైప్స్, కంప్రెషన్ అనే ఫాజిల్ టైప్ ఈజ్ వెరీ కామన్ అనమాట ఫాజిల్స్లో. థర్డ్ వన్ ఆల్సో వేర్ దట్ ఈస్ పెట్రిఫాక్షన్. పెట్రిఫాక్షన్ అంటే ఒరిజినల్ మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్గా ప్రిజర్వ్ చేయి ఉంటుంది అనమాట. అది పెట్రిఫాక్షన్. అది 3 డిఫరెన్స్ అనమాట. కంప్రెషన్ ఈజ్ ఒరిజినల్ మెటీరియల్. సమ్టైమ్స్ ఒరిజినల్ మెటీరియల్ ఉండొచ్చు, డిజనరేట్ అయిపోవచ్చు, డిగ్రేడ్ అయిపోవచ్చు, కానీ ఏదైతే అవుట్లైన్ ఉంటుందో దట్ ఈస్ బిలాంగ్స్ టు ఒరిజినల్ మెటీరియల్ అనమాట. కంప్రెషన్ వచ్చేసి ఆ కింద ఉన్నదానికి డూప్లికేషన్ అనమాట, రెప్లికా. ఓకేనా. దాన్ని ఇంప్రెషన్ అంటారు. సారీ, కంప్రెషన్ అది ఇంప్రెషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ 9th కోసం వచ్చేసి హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ అందరికీ తెలుసు. ఓకేనా. ఎవరు? బీర్బల్ సాహ్ని. ఓకేనా. బీర్బల్ సాహ్ని ఆయన గురించి కూడా చూసాము. బీర్బల్ సాహ్ని ఈజ్ ఎ పేలియోబాటనిస్ట్. హీ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పేలియోబాటనీ. ఓకేనా. హీ స్టార్టెడ్ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్, ఇండియా. ఓకేనా. తర్వాత హీ స్టడీ అబౌట్ బెనిటైటెలిస్. ఓకేనా. ఆల్ ఫాజిల్ ప్లాంట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ హీలోఫైట్స్ అండ్ సియోఫైట్స్ అన్నారు. హాలోఫైట్స్ అని మనం వింటాం. హాలోఫైట్స్ మీన్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ హాలో మీన్స్ సాల్టీ ఏరియాస్. ఓకేనా. సాల్టీ ఏరియాస్ దే ఆర్ కాల్డ్ హాలోఫైట్స్. బట్ హియర్ హెలోఫైట్స్ అని ఇచ్చారనమాట. బోత్ ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్. కాకపోతే హెలోఫైట్స్ అనేవి కంప్లీట్లీ వాటర్ లాగ్డ్ హ్యాబిటాట్స్లో గ్రో అవుతున్న పెరినియల్ ప్లాంట్స్ అనమాట. దీస్ ఆర్ పెరినియల్ ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ సాల్టీ వాటర్ లాగ్డ్ హ్యాబిటాట్స్ అనమాట.
హాఫ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్, హాఫ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఓన్లీ అపియర్ అవుట్ అనమాట. ఆ పెరినియల్ బాడీ నేచర్ వల్ల ఏమవుతుందంటే రిపిటేటివ్గా కంప్లీట్ రీజనరేట్ అవుతూనే ఉంటుందన్నమాట. దాన్ని హెలోఫైట్స్ అంటారు. ఇవి సబ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనమాట, విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ సాల్టీ వాటర్ ఓన్లీ అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టైఫా ఇలాంటి ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ షియోఫైట్స్ కూడా అడిగారు. షియోఫైట్స్ అంటే ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ షేడ్స్ అనమాట, షేడ్ లవింగ్ ప్లాంట్స్ అనొచ్చు. ఓకేనా. దే ఆర్ షియోఫైట్స్ అనమాట. డిఫరెన్స్ ఏంటంటే దే ఆర్ షేడ్ లవింగ్ ప్లాంట్స్, హెలోఫైట్స్ ఆర్ సాల్ట్ లవింగ్ ప్లాంట్స్ అనమాట, లేదంటే వాటర్ సాల్ట్ లవింగ్ ప్లాంట్స్. ఇవి డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి మెన్షన్ 2 నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా. మనం చాలా నేషనల్ పార్క్స్ గురించి చూసామన్నమాట ఎగ్జాంపుల్స్గా. ఓకేనా. ఇన్సైడ్ కన్జర్వేషన్ చూసినప్పుడు ఓకేనా మనకు బాగా గుర్తుండేటట్లా కర్ణాటక నుంచి 2 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి బెన్నెరఘట్ట నేషనల్ పార్క్, బెంగళూరు. బెన్నెరఘట్ట నేషనల్ పార్క్, దట్ ఈస్ ఆల్సో 1 నేషనల్ పార్క్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బండిపూర్ నేషనల్ పార్క్, ఇది కూడా కర్ణాటకలో ఉంది. మైసూర్ దగ్గర, మైసూర్కి ఊటీ రోడ్లో వస్తుంది. మన రీసెంట్గా ఫారెస్ట్ ఫైర్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది కదా, అది బెన్నెరఘట్ట ఒకటి, తర్వాత బండిపూర్ నేషనల్ పార్క్ మైసూర్ దగ్గర. 2 రాస్తే సరిపోతుంది, కానీ ఇంకో 2 కూడా వెల్ నోన్ 2 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చూసింటారు. సైలెంట్ వ్యాలీ కేరళ ఫేమస్ అనమాట, బ్యూటిఫుల్ ప్లేస్ కాబట్టి అది గుర్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మన కర్ణాటకలో గుర్తు రాకుండా అనుకోండి, అది రాయొచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి ఆసియన్ లయన్స్ ఎక్కడ ఉంటాయి మన ఇండియాలో? ఆసియన్ లయన్స్ ఎక్కడ ఉంటాయి? గుజరాత్, కచ్ ఏరియాలో ఉంటాయి అనమాట. గిర్ నేషనల్ పార్క్ అంటారు, అక్కడ ఉంటాయి. అది కూడా ఒక నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. అండ్ నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ. కర్ణాటకలో ఉన్న 2 నేషనల్ పార్క్స్ ఇవి ఇంపార్టెంట్. బెన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఒకటి బెంగళూరు, అండ్ నెక్స్ట్ వన్ బందిపూర్ నేషనల్ పార్క్ మైసూర్. ఈ 4 గుర్తుపెట్టుకోండి, 2 రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఎకోసిస్టమ్ అన్నారు. ఎకోసిస్టమ్, ఇట్ ఈస్ what is ecosystem? Ecosystem is a geographical area which consists biotic and abiotic factors and their interactions together called as ecosystem. Okay na, there are n number of ecosystems like artificial unnai, natural unnai. Natural చూసినట్టయితే ఫారెస్ట్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్లో ట్రీస్ అలాంగ్ విత్ ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్, ఎయిర్, అక్కడ ఉన్న సాయిల్, అక్కడ ఉన్న వాటర్, ఆల్ టుగెదర్ కాల్డ్ యాజ్ ఎకోసిస్టమ్. ఓకేనా, ఫారెస్ట్ ఎకోసిస్టమ్. డెజర్ట్లోకి వెళ్తే శాండ్, అక్కడక్కడ స్నేక్స్, ర్యాట్స్, ఈగల్, ఓకేనా, వల్చర్స్, తర్వాత విండ్స్, హెవీ సన్లైట్, దిస్ ఆర్ ఆల్ టుగెదర్ కాల్డ్ యాజ్ డెజర్ట్ ఎకోసిస్టమ్. లేక్ ఎకోసిస్టమ్, లేక్, వాటర్, మడ్, తర్వాత దాంట్లో ఉన్న చిన్న చిన్న ఆర్గానిజమ్స్, ఫిషెస్, ఫ్రాగ్స్, దే ఆర్ ఆల్ టుగెదర్ కాల్డ్ యాజ్ లేక్ ఎకోసిస్టమ్. ఓకేనా. ఎకోసిస్టమ్ ఈస్ ఏ జియోగ్రఫికల్ ఏరియా అలాంగ్ విత్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్, their interactions together called as ecosystem. Okay, that is all about ecosystem అన్నమాట. ఓకే, ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ల్యాండ్స్లో గ్రాసెస్ ఉంటాయి, గ్రాసెస్ పైన గ్రాస్ హోపర్స్, స్నేక్స్, ర్యాట్స్, ర్యాబిట్స్. ఓకేనా, అక్కడ ఉన్న ఎయిర్, తర్వాత వాటర్ అవైలబిలిటీ, సాయిల్, ఇవన్నీ ఆల్ టుగెదర్ కాల్డ్ యాజ్ ఎకోసిస్టమ్. ఓకేనా, ఒక డెఫినేషన్ ఇస్తాను, దాన్ని బట్టి రాదు. ఓకే, ఎకోసిస్టమ్ ద వర్డ్ కాయిన్ బై ట్యాన్స్లే, ఇది కూడా అడగొచ్చు. ఓకేనా, ట్యాన్స్లే, ద వర్డ్ ఎకోసిస్టమ్ కాయిన్ బై ట్యాన్స్లే. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ చూసినట్టయితే 2016 నవంబర్ డిసెంబర్కి సంబంధించి 5 మార్క్స్లో పార్ట్ బిలో 2 క్వశ్చన్స్ అడిగారు మన పార్ట్ నుంచి. ఒకటి వచ్చేసి రైనియా ఈజ్ ఫాజిల్ ప్లాంట్. ఓకేనా, ఎక్స్టింక్ట్ ప్లాంట్. రైనియాలో 2 స్పీసీస్ ఉంటాయి, 2 స్పీసీస్ గురించి రాయండి. రైనియా మేజర్, రైనియా గిగివాని. ఓకేనా, 2 స్పీసీస్ రాయండి. ఎక్కడి నుంచి డిస్కవర్ చేశారు? రైనీ ఏరియా నుంచి. ఓకేనా, స్కాట్లాండ్, ఆ క్లే లేయర్స్ మధ్య ఉంది, అవన్నీ చూసాం కదా, అవన్నీ రాయండి. నోట్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. స్ట్రక్చర్స్ గురించి రాయండి, అంటే మార్ఫాలజీ ఉంది కదా. ఇట్ ఈస్ స్మాల్ హెర్బేషియస్ ప్లాంట్స్ హ్యావింగ్ రైజోమ్స్ ఆర్ ఎరెక్ట్ బ్రాంచెస్ డైకోటమస్లీ బ్రాంచ్డ్. ఓకేనా, తర్వాత ఆ షూట్ టిప్స్ అనేవి పాయింటెడ్గా ఉంటాయి. పాయింటెడ్ షూట్ టిప్స్ పైన స్పోరాంజియాస్ ఉంటాయి, అంటే కొనికల్గా ఉన్న స్పోరాంజియాస్ ఉంటాయి. స్పోరాంజియాలో స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ 2 టైప్స్, సైజెస్ వారిగా 2 టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి అని కూడా చూసాం అనమాట. ఓకేనా, అట్ ఫైనల్ ఈవెన్ అనాటమీ కూడా చూసాము. ప్యారెంకైమాటస్ ఉంటుంది, మధ్యలో ప్రిమిటివ్ టైప్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. కాబట్టి సమ్వేర్ ఇది ప్రిమిటివ్ గ్రూప్ అయినటువంటి దీంట్లో టెరిడోఫైట్స్లో పెట్టారు. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైనియా. ఓకేనా, అంతేకాకుండా ఒపీనియన్స్ కూడా చెప్పారు. రైనియా మేజర్, రైనియా గిగివాని 2 స్పీసీస్ కాదు, ఒకే స్పీసీస్. కొందరు ఏమన్నారు, రైనియా మేజర్ ఉంది కదా, దానికి రైనియా గిగివాని అనేది గ్యామెటోఫైట్ అంటే బాడీ అని చెప్పారు. తర్వాత రైనియా మేజర్, రైనియా గిగివాని 2 కూడా మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ ఉన్న 2 ఒకే ఫామ్ అని చెప్పారు. ఈ విధంగా వేరియస్ ఒపీనియన్స్ చెప్పారు, అవన్నీ కూడా చూడండి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైనియా. ఒక బొమ్మలు మాత్రం ఖచ్చితంగా వేయండి, డయాగ్రామ్స్ వేయండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్న వాటర్ షెడ్ అన్న ఒకటే. వాటర్ షెడ్ గురించి రాసేయండి. వాట్ ఈజ్ వాటర్ షెడ్? వాటర్ షెడ్ అంటే ఏం రాయండి. తర్వాత దానికి స్ట్రక్చర్ ఒకటి ఏదైనా రాసేసి దాంట్లో అన్నీ కూడా డిపాజిట్ అయ్యి మళ్ళీ ఒక అవుట్లెట్ ద్వారా
ఫర్దర్ యూస్ కోసం యూస్ చేసేదానికి ఉంటుంది. ఇది ఆల్టర్నేటివ్గా ఇంకా చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేషన్, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం, తర్వాత వాటర్ కన్జర్వేషన్ కూడా, వాటర్ సీపేజ్ పాయింట్స్గా కూడా ఇది యూజ్ అవుతుంది అని కూడా రాయండి. ఓకేనా? ఆ విధంగా దాని గురించి రాయండి. నోట్స్ ఉంది కాబట్టి నేను 4 మార్క్స్ గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఒకసారి చదవండి, ఈజీగా రాసేయచ్చు. మీరు యాజ్ ఇట్ ఈజ్ రాయాలని ఏం లేదు, ఇది డిగ్రీ లెవెల్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక పేరాగ్రాఫ్ చదివి మీకు ఒక 10 పాయింట్లు చదివితే ఖచ్చితంగా 5 పాయింట్సే గుర్తొస్తాయి. 5 పాయింట్స్ని రాసినా కూడా రాసే దాంట్లో ఉంటుంది, ఎలా రాస్తాను అనే దాన్ని బట్టి మన మార్కులోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి చూసుకొని రాసేయండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి వెజిటేషనల్ టైప్స్ ఆఫ్ కర్ణాటక అడిగారు. ఒక 2 క్లాసెస్ దీని గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి వెజిటేషనల్ టైప్స్ ఆఫ్ కర్ణాటక. వెజిటేషన్ అంటే డెఫినేషన్ కూడా చెప్పాను. వెజిటేషన్ ఈజ్ ఏ ట్రీ స్టాండ్ అనమాట. ఓకేనా? ఫారెస్ట్లో ఒక ట్రీ స్టాండ్ని వెజిటేషన్ అంటారు. బేస్డ్ ఆన్ మాయిశ్చర్, క్లైమేట్, ఈ కండిషన్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అని ఆటోమేటిక్గా జియోగ్రఫికల్గా డెవలప్ అయినాయి అని చెప్పాము. తర్వాత డిఫరెంట్ టైప్స్ చూసినప్పుడు 4 బ్రాడ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి కోస్టల్ ఫారెస్ట్ ఏరియాస్, రెండు వచ్చేసి స్క్రబ్ ఫారెస్ట్ ఏరియాస్. ఓకేనా? నెక్స్ట్ డెసిడియస్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఇవి ఫారెస్ట్ టైప్స్ బ్రాడ్గా మనకు ఉండేవి అనమాట. ఓకేనా? ఇవి బ్రాడ్గా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా 50% ఆన్సర్ చేసేసినట్టు అనమాట. ఓకేనా? ఫస్ట్ కోస్టల్ వెజిటేషన్ ఏంటంటే, కోస్టల్ వెజిటేషన్ ఏముంది, జస్ట్ బీచెస్ అరౌండ్, అంటే మనకు మంగళూరు, ఉడిపి ఏరియా ఉంది కదా కర్ణాటకకి, ఆ ఏరియాస్ గురించి ఆ కోస్ట్లో ఎక్కడైతే వెజిటేషన్ ఉందో దాన్ని కోస్టల్ వెజిటేషన్గా తీసుకుంటారు. కోస్టల్ వెజిటేషన్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఒకటి వచ్చేసి శాండీ డ్యూన్ వెజిటేషన్, అంటే కంప్లీట్ శాండ్ పైన ఉన్నటువంటి చిన్న చిన్న హెల్స్, స్పైన్ ఎఫెక్ట్స్ అని కొన్ని గ్రాసెస్ చెప్పాను కదా, ఆ శాండ్ పైన పెరిగే గ్రాసెస్ని శాండీ డ్యూన్ వెజిటేషన్ అంటారు అనమాట. చిన్న చిన్న పొదలు, ఎక్కువగా డెజర్ట్ కండిషన్స్ ఉంటాయి అనమాట ఇక్కడ, అది శాండీ డ్యూన్ వెజిటేషన్. మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అని ఇంకొక చెప్పాను, అది కంప్లీట్గా క్రీక్స్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ శాండ్ కల్చర్ చోటు ఉంటుంది కదా, అక్కడ వాటర్ ఏరియాస్లో ఉంటాయి అనమాట మ్యాంగ్రూవ్స్. వాటిని సాల్ట్ వాటర్ ప్లాంట్స్ అని కూడా ఉంటారు. ఓకేనా? మ్యాంగ్రూవ్స్, అవిసీనియా, రైజోఫోరా ఇలాంటివి ఎగ్జాంపుల్స్ రాసేసి ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ క్రీక్ జోన్స్ ఆర్ కాల్డ్ మ్యాంగ్రూవ్స్ అని ఏదైనా కొంచెం రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? అది కోస్టల్ వెజిటేషన్ కింద 2 హెడ్స్ కింద ఇవి వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ స్క్రబ్ అనేది, స్క్రబ్ ఈజ్ ఏ ప్రీవియస్లీ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఓన్లీ డ్యూ టు ద ఓవర్ కటింగ్ ఆఫ్ ట్రీస్ ఏమవుతుందంటే డిగ్రేడ్ అయిపోయి ఫర్దర్ చిన్న చిన్న ఫామ్స్లో ఉండిపోతుంది అనమాట. ఓకేనా? డిగ్రేడెడ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ని స్క్రబ్ ఫారెస్ట్గా చెప్పుకోవచ్చు. ఎంటైర్ ఈస్ట్ కోస్ట్, తర్వాత ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అంతా కూడా స్క్రబ్ డామినేటెడ్గా ఉంది, మనం చూసాం, మ్యాప్ పాయింటింగ్ కూడా చూసాం. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని రాసేయండి. స్క్రబ్స్ వచ్చినప్పుడు అకేసియా ఆరిక్లేటా ఇలాంటి ఎగ్జాంపుల్స్ పెట్టేసి కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఎక్కువ స్క్రబ్ ఫారెస్ట్లో ఎక్కువగా స్పైనీ ష్రబ్స్, బుషెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని రాయండి ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ రైన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ డ్రై డెసిడియస్ ఫామ్, ఇక్కడ కూడా అంతే, కంపేర్ విత్ అదర్ టైప్స్ ఇక్కడ కూడా రైన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది, లీఫ్ ఫాలింగ్ ఉంటుంది, కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. ఓకేనా? ఇది కూడా ప్రిడామినెంట్గా ఉంటుంది. మ్యాప్లో చూపించినట్టయితే ఆ బౌండరీస్ చేసాం కదా, ఆ బౌండరీస్లో ఉన్నట్లు రాసేసి చెప్పేయండి. ఓకేనా? నెక్స్ట్ మాయిస్ట్ డెసిడెడ్ సెమీ ఎవర్గ్రీన్, రైన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, బ్రాడ్ లీఫ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత అక్కడక్కడ యూ కెన్ సీ ఎవర్గ్రీన్ ప్యాచెస్ ఆల్సో అని కూడా రాసేయండి, సరిపోతుంది. ఈ బ్రాడ్ హెడ్స్ కింద రాయండి అని నా ఉద్దేశం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది అబౌట్ వెజిటేషనల్ టైప్స్ ఆఫ్ కర్ణాటక. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా, అంటే ఇది మేడం పార్ట్ నుంచి, కాకపోతే నేను డీల్ చేసింది కాబట్టి చెప్తున్నా, హైడ్రోసీర్ గురించి అడిగారు. హైడ్రోసీర్, జీరోసీర్ ఖచ్చితంగా రెంట్లో ఏదో ఒకటి అడుగుతున్నారు. అంటే హౌ ద ప్లాంట్స్ ఆర్ బోర్న్ ఫ్రమ్ ద ఎంటీ లేక్ అనేది హైడ్రోసీర్ వస్తుంది. జీరోసీర్ అంటే హౌ ద ప్లాంట్స్ లేదంటే క్లైమాక్స్ స్టేజ్ ఎవాల్వ్ ఫ్రమ్ ద ఎంటీ రాక్ లేదంటే ఎంటీ బ్యారన్ ఏరియా అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. దాని నుంచి ఎట్లా ఎవాల్వ్ అయినాయని చెప్పడమే హైడ్రోసీర్, జీరోసీర్ కాన్సెప్ట్ అనమాట. హైడ్రోసీర్లో అయితే ఇంపార్టెంట్ సబ్ హెడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, నోటెడ్ అయిపోవాలి. హైడ్రోసీర్స్లో ఒక లేక్ తీసుకోండి, ఒక లేక్లో ఫైటో ప్లాంక్టన్స్ చేస్తారు, జూ ప్లాంక్టన్స్ ఫస్ట్ వస్తాయి, తర్వాత ఫ్లోటింగ్ హెల్ప్స్ వస్తాయి, తర్వాత సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ వస్తాయి, తర్వాత రీడ్ స్వాంప్, తర్వాత సిడ్జెస్, తర్వాత హెల్ప్స్, తర్వాత స్hrubs, తర్వాత క్లైమాక్స్ అంటే ట్రీస్ అంటే వర్జిన్ ఫారెస్ట్ వస్తుంది అనమాట. ఇది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యి దాని గురించి మీరు ఈజీగా రాసేసి బేసిక్ నాలెడ్జ్తో. ఓకేనా? ఈ విధంగా రాయండి. ఫస్ట్ ఫైటో అండ్ జూ ప్లాంక్టన్స్ రీచ్ అవుతాయి. అవి ఏమవుతుంది, కొన్ని రోజులు గ్రో అయిన తర్వాత దే డై అండ్ దే సెడిమెంట్ అండర్ ద లేక్ సర్ఫేస్, లేక్ బాటమ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే దే కెన్ మేక్ సమ్ థిన్ సాయిల్ లేయర్ అనమాట కిందన. అప్పుడు ఏమవుతుందంటే అది వేరే నెక్స్ట్ జనరేషన్స్ అంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్కి సబ్స్ట్రేట్గా యూజ్ అవుతుంది అనమాట. ఆ సబ్స్ట్రేట్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ వచ్చింది కదా, ఏదైతే హైడ్రోఫైట్స్ ఉంటాయి కదా, వాటికి రూట్ పెనిట్రేషన్స్కి ఒక సోర్స్ అవుతుంది అనమాట. దాని ద్వారా అవి గ్రో అయ్యి సర్టన్ టైం పీరియడ్ గ్రో అయ్యి తర్వాత ఆటోమేటిక్గా డై అయిపోయి, ఎందుకు డై అవుతున్నాయంటే డ్యూ టు ద అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది, అదే ఇట్ సెల్ఫ్ అనమాట. అందుకని అది క్రియేట్ చేసే అన్ఫేవరబుల్ కండిషన్స్ వల్లే ఆ ఏరియా దానికి యూజ్ కాకుండా పోతుంది అనమాట. అందుకని ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి ప్లేస్ క్లియర్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేంజ్ అవుతుంది అంట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఆ విధంగా స్టెప్స్ ఉంటాయి కదా, దాన్ని సియర్ అంటారు అనమాట. ఆ సియర్ అనేవి ఒక నెంబర్ ఆఫ్ సియర్స్ ఉండొచ్చు. ఆ సియర్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ స్టేజ్ వస్తుంది. క్లైమాక్స్ స్టేజ్ స్టెబిలైజ్డ్ స్టేజ్ అనమాట. ఇది వచ్చిన తర్వాత వేరే అది దే కెన్ స్టెబిలైజ్ అనమాట. అంటే మళ్ళీ ఆ ట్రీస్ చనిపోయినా కూడా మళ్ళీ ఆ ట్రీసే గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట.
ఓకేనా. దట్ ఈస్ ఆల్ అబౌట్ హైడ్రోసిర్ జీరోసిర్. జీరోసిర్కి వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ జెరిక్ కండిషన్లో ఫామ్ అవుతుంది, లైక్ రాక్ పైన ఫస్ట్ క్రస్టోస్ లైకెన్ వస్తుంది, క్రస్టోస్ తర్వాత ఫోలియోస్ లైకెన్, ఫోలియోస్ తర్వాత బ్రయోఫైట్స్ వస్తాయి, బ్రయోఫైట్స్ తర్వాత చిన్న హెర్బ్స్ వస్తాయి, చిన్న హెర్బ్స్ తర్వాత చిన్న స్hrubs వస్తాయి, స్hrubs వచ్చిన తర్వాత రూట్ రాక్ అనేది ఇంకా పెనట్రేట్ అయిపోయి బ్రేక్ అయిపోయి వెదరింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. దాని తర్వాత ట్రీస్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్స్ ఏర్పడుతుంది ఆ పగుళ్ళలో. తర్వాత ఆ ట్రీస్ గ్రో అయ్యి కంప్లీట్ ఒక ఫారెస్ట్ని డెవలప్ చేస్తుంది. ఇది అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సింపుల్, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పుడు ఇది మినిమైజ్ చేస్తే ఇదే ప్రొసీజర్ అనమాట. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకోండి, దాన్ని ఫాలో అయిపోయి రాసేయండి ఆన్సర్స్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 2016 నవంబర్ డిసెంబర్ పేపర్. ఓకేనా. నెక్స్ట్ 2017 నవంబర్ డిసెంబర్ పేపర్ కూడా చూద్దాము. ఓకేనా. ఫస్ట్ 2 మార్క్స్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2017 నవంబర్ డిసెంబర్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యాంగింగ్ రూట్స్ అన్నారనమాట. హ్యాంగింగ్ రూట్స్ చూడండి, వర్డ్లోనే మీనింగ్ ఉంది. హ్యాంగింగ్ అంటే దే ఆర్ హ్యాంగింగ్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడి నుంచి హ్యాంగింగ్ అంటే ఫ్రమ్ ద ఏరియల్ బ్రాంచెస్ ఆఫ్ ద రూట్స్ ఏరియల్ బ్రాంచెస్ ఆఫ్ ప్లాంట్ బాడీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బనియన్ ట్రీ తీసుకుంటే ఏరియల్ బ్రాంచెస్ నుంచి సమ్ రూట్స్ ఆర్ హ్యాంగింగ్ డౌన్ అనమాట. ఆ హ్యాంగింగ్ రూట్స్ అగైన్ దే పెనట్రేట్ ఇన్ టు ద సాయిల్ అండ్ దే అబ్జర్వ్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్సో దే విల్ గివ్ సపోర్ట్ టు ద ప్లాంట్ అనమాట, ప్లాంట్ బ్రాంచెస్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ హ్యాంగింగ్ రూట్స్ అనమాట. హ్యాంగింగ్ రూట్స్ అనేది బనియన్ ట్రీలో చూడొచ్చు. తర్వాత కొన్ని ఎపిఫైట్స్ లైక్ వ్యాండా ఎపిఫైటిక్ అడాప్టేషన్లో కూడా 2 types ఆఫ్ రూట్స్ గురించి చదివింటారు అనమాట. వన్ టైప్ ఆఫ్ రూట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ప్లాంట్ బాడీ, దట్ ఈస్ క్లింగింగ్ రూట్స్. ఓకేనా. అనదర్ టైప్ ఈస్ వెలామిన్ రూట్ ఆర్ ఆల్సో కాల్డ్ హ్యాంగింగ్ రూట్స్. దే ఆర్ హ్యాంగింగ్ ఇన్ ద విండ్ అనమాట, బికాస్ దే ఆర్ నాట్ అటాచ్, ద రూట్ సిస్టమ్ ఆర్ నాట్ అటాచ్డ్ టు ద సాయిల్ అనమాట. సో దట్ దే హ్యావ్ టు అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్. అందుకని ఏం చేస్తారంటే వెలామిన్ రూట్స్ అనే స్పెషల్ టైప్ ఆఫ్ రూట్స్ని ఎయిర్లోకి ఇలా వదులుతాయి అనమాట. అవి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వెలామిన్ టిష్యూ, ఓకేనా, వెలామిన్ రూట్లో వెలామిన్ స్పాంజ్ లైక్ టిష్యూ ఉంటుంది అనమాట. ఆ టిష్యూ ద్వారా వాటర్లో ఉన్న దాన్ని ఆటోమేటిక్గా ఒక ఫిజికల్ ప్రాసెస్లో తీసుకుంటుంది అనమాట. స్పాంజ్ ఏ విధంగా మనం ఎయిర్లో పెడితే కొంచెం వెట్ తీసుకుంటుందో ఆ విధంగా తీసుకొని దాని నుంచి ప్లాంట్ గెట్ వాటర్ అండ్ మినరల్స్ అనమాట. అది వెలామిన్ టిష్యూ యొక్క ఫంక్షన్. ఓకేనా. ఆ వెలామిన్ టిష్యూ ఎక్కడ ఉంటుందంటే హ్యాంగింగ్ రూట్స్లో ఉంటుంది. హ్యాంగింగ్ రూట్స్ వచ్చినప్పుడు వ్యాండా గుర్తుపెట్టుకోండి, తర్వాత బనియన్ ట్రీ గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు ఊళ్ళు పట్టుకుని ఊగుతుంటాం కదా, ఆ విధంగా అవి హ్యాంగింగ్ రూట్స్ అనమాట. దే యూస్ఫుల్ ఇన్ 2 ways, వాటర్ అబ్జర్ప్షన్, అనదర్ వన్ ఈజ్ సపోర్ట్. ఓకేనా. దట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాంగింగ్ రూట్స్. నెక్స్ట్ ప్రోథాలస్. ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ టెరిడోఫైట్స్. ప్రోథాలస్ అంటే టెరిడోఫైట్స్లో మనం టెరిస్ని గుర్తుపెట్టుకుంది. టెరిస్ అనేది ఒక స్పోరోఫైట్ ప్లాంట్ కదా, అంటే ఫ్రాన్స్ ఉంటాయి. ఓకేనా. టెరిస్ ప్లాంట్ ఉంటుంది. టెరిస్ ప్లాంట్ నుంచి లీఫ్ ఇట్లా ఓపెన్ చేసే ఫ్రాండ్ అంటారు. వెనక సైడ్ చిన్న బంచెస్ లాగా ఒక పౌడరీ గ్రెయిన్స్ లాగా ఉంటాయి అనమాట. వాటిని ఏమంటారంటే స్పోరాంజియా ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. స్పోరాంజియా ఉంటుంది, ఆ స్పోరాంజియా కూడా గ్రూప్స్లో ఉంటాయి. ఆ గ్రూప్స్ని సోరై అంటారు. ఓకేనా. సోరైలో స్పోరాంజియా ఉంటుంది, స్పోరాంజియాలో స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. ఇది స్పోరోఫైట్ బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ స్పోర్స్ అనమాట. బ్యాక్ సైడ్లో ఉంటాయి. సోరై ఉంటుంది, సోరైలో ఒక చిన్న యూనిట్ని స్పోరోకార్ప్ అంటారు, స్పోరాంజియా అంటారు. స్పోరాంజియాలో స్పోర్ ప్రొడ్యూస్ జరుగుతుంది అనమాట. స్పోర్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయిన స్పోర్ ఏమవుతుందంటే, అంటే అది యాక్చువల్గా ఈ స్పోరోఫైట్ అంతా 2n, ఈ స్పోర్ రిలీజ్ అవుతుంది కదా అది n అనమాట. అంటే అక్కడ ఒక మియోసిస్ జరిగి త్రూ మియోసిస్ ది డివైడ్ ఇంటూ 4 parts, అంటే గ్యామెట్స్ అంటే హ్యాప్లాయిడ్ కండిషన్లో రిలీజ్ అవుతాయి. హ్యాప్లాయిడ్లో రిలీజ్ అయిన స్పోర్ అగైన్ దే ఫాల్ ఆన్ సమ్వేర్ అనమాట. మాయిస్ట్ ఏరియాలో పడినప్పుడు దే జర్మినేట్ అండ్ దే ఫార్మ్ వన్ హార్ట్ లైక్ స్మాల్ థాలస్ అనమాట. అంటే ఒక డార్సీ వెంట్రల్లీ ఉన్నటువంటి ఒక చిన్న హార్ట్ షేప్ థాలస్ ఏర్పడుతుంది అనమాట. గ్రీన్ కలర్ థాలస్ అనమాట. ఆ గ్రీన్ కలర్ థాలస్ని ప్రోథాలస్ అంటారు అనమాట. ప్రోథాలస్ నథింగ్ బట్ గ్యామిటోఫైట్ ఆఫ్ టెరిడోఫైట్స్ అనమాట. హార్ట్ షేప్ ఉంటుంది. హార్ట్ షేప్ ఉన్న దానిపైన మళ్ళీ నెక్స్ట్ గ్యామెట్స్ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. ఎట్లంటే యాంథ్రీడియా, ఆర్కిగోనియా డిఫరెంట్ ప్లేసెస్లో ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన రెండు కూడా వాటర్ ఎప్పుడైతే ఆ ప్రోథాలస్ అనేది ఇండిపెండెంట్, అది కూడా దానికి వెనక చిన్న రూట్స్ వస్తాయి అనమాట, రైజైడ్స్. అవి కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. పైన ఇక్కడొకటి ఆర్కిగోనియా 4, ఇక్కడ యాంథ్రీడియా 4 ఏర్పడుతుంది అనమాట. దీంట్లో యాంథ్రీడియా 4లో స్పెర్మ్ ప్రొడక్షన్, ఆర్కిగోనియా 4లో ఓవం ప్రొడక్షన్ ఆర్ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ ఇలా ఫ్లో అయినప్పుడు ఓకేనా, ఇక్కడ ఉన్న స్పెర్మ్ తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ఆర్కిగోనియాకి వదులుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. జైగోట్ ఫార్మేషన్ తర్వాత వెంటనే జర్మినేట్ అయ్యి అక్కడ నుంచి స్పోరోఫైట్ ఆరిజిన్ అవుతుంది అనమాట. అంటే ఇది ఒక సైకిల్ యాక్చువల్గా. ఈ విధంగా ఒక కంప్లీట్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. మీరు అది గుర్తుపెట్టుకుంటే ప్రోథాలస్ ఈజీగా రాయొచ్చు అనమాట. ప్రోథాలస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్యామెటోఫైట్ ఆఫ్ టెరిస్ ప్లాంట్ అనమాట. వెరీ షార్ట్ లీవ్డ్, ఏ హార్ట్ షేప్డ్ థాలస్, డార్సీ వెంట్రల్, ఓకేనా, గ్రీనిష్ ఇన్ కలర్, ఓకేనా, ఇండిపెండెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎనఫ్. ఓకేనా. దే ప్రొడ్యూస్ గ్యామెట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోథాలస్. ఎగ్జాంపుల్ టెరిస్ ప్లాంట్ రాసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ మన క్వశ్చన్, 2 species ఆఫ్ రైనియా మేజర్, రైనియా గిగివాని. స్పెల్లింగ్ గిగివాని కొంచెం జాగ్రత్తగా చూసేయండి, నేను మెటీరియల్ ఇస్తాను. రైనియా మేజర్, రైనియా గిగివాని, 2 species ఆఫ్ రైనియా కంపల్సరీ అడుగుతూనే ఉన్నారు, ఇంపార్టెంట్ చూసుకోండి. రైనియా మేజర్, రైనియా గిగివాని. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ షెడ్. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్, ఓకేనా, ఏ కన్స్ట్రక్షన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద వాటర్ స్టోరేజ్.
ఎలాంటి వాటర్ స్టోరేజ్ అంటే రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా, రన్నింగ్ వాటర్ని స్టోర్ చేయడానికి ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టెడ్ ఒక స్ట్రక్చర్నే వాటర్ షెడ్ అంటారు అనమాట. వాటర్ షెడ్ అనేది మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో యూజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ అండ్ ఆల్సో వాటర్ యూజ్ మెథడ్స్ కూడా, అంటే మన వాటర్ యూజ్ చేసుకోవడానికి కూడా ఒక ప్రాబిలిటీ ఏర్పడుతుంది అనమాట. తర్వాత కల్టివేషన్, ఈ డిఫరెంట్ అంటే మల్టీ డిసిప్లినరీగా ఉంటుంది అన్నమాట. ఇది అది గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ మీకు ఇచ్చాను, దాన్ని చూసి రాయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, యాంఫీఫ్లోయిక్ సైక్లోస్టీల్. ఇది జస్ట్ ఊరికే ఒక బ్రాడ్ ఐడియా ఉంటే రాయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. యాంఫీఫ్లోయిక్, ఓకేనా. యాంఫీబియన్స్ మీన్స్ వాటర్, అంటే దే రిసైడ్ ఆన్ వాటర్, ఇన్ వాటర్ అండ్ ఆల్సో ఆన్ టెరిస్ట్రియల్ సర్ఫేస్ అనమాట. యాంఫీ మీన్స్ బోత్, ఓకేనా. సవేచాచి అంటారు కదా ఆ విధంగా. ఇక్కడ యాంఫీఫ్లోయిక్ అంటారు అనమాట. అంటే ఫ్లోయం ఈజ్ ప్లేస్డ్ యాంఫీ అంటే 2 sides ఆఫ్ సంథింగ్. ఇంకేముంటుంది, ఫ్లోయంకి అసోసియేటెడ్గా జైలం ఉంటుంది. అంటే జైలంకి 2 sides కనుక ఫ్లోయం ప్లేస్ అయి ఉంటాయి, లేదంటే ఫామ్ అయి ఉంటాయి, దాన్ని ఏమంటారంటే యాంఫీఫ్లోయిక్ సైఫోనోస్టీల్ అంటారు అనమాట. ఓకేనా. యూజువలీ వీ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ స్టీల్ ఇన్ టెరిడోఫైట్స్. స్టార్ షేప్డ్ ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. ఓకే, అది చూడండి. యాంఫీఫ్లోయిక్ మీన్స్ అది డెఫినేషన్ అయితే పక్క ద ఫ్లోయం ఈజ్ ప్లేస్డ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద జైలం అనమాట. ఇది యాంఫీఫ్లోయిక్ టైప్ ఆఫ్ స్టీల్. ఇది దాని గురించి రాయండి. ఓకేనా. నెక్స్ట్ లిగ్యూల్ అడిగారు. లిగ్యూల్ అనేది యాక్చువల్గా గ్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు గ్రాసెస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చెరుకు లీఫ్ అనుకోండి ఇది, ఓకేనా. ఇది షీత్, ఓకేనా. చెరుకు ఇట్ ఈజ్ ఏ మోనోకట్ కదా, గ్రాస్ కదా. ఒక లీఫ్ ఐసోలేట్ చేసినప్పుడు ఇది షీత్, అంటే స్టెమ్ అటాచ్ అయిన పార్ట్ని షీత్, ఓకేనా. ఇది బ్లేడ్, ఓకేనా. ఫోటోసిన్థసిస్ జరిగేది ఇక్కడ, ఓకేనా. లీఫ్ బ్లేడ్. ఇన్ బిట్వీన్ ఈ నీ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న మెంబ్రేనస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అంటే వెరీ థిన్ మెంబ్రేనస్ లైక్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఈ షీట్కి ఎక్స్టెన్షన్గా ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఓకేనా. చిన్న మెంబ్రేనస్ టంగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే లిగ్యూల్ అంటారు, ఓకేనా. లిగ్యూల్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ లిగ్యూల్ వేరే మీనింగ్ అనమాట. ఇక్కడ టెరిడోఫైట్స్ గురించి టెరిడోఫైట్స్ గురించి మన ప్రాక్టికల్స్లో సుష్మా మేడం చెప్పినప్పుడు సెలాజినెల్లలో లీవ్స్ చూసినప్పుడు ప్రతి లీవ్స్ కింద ఒక చిన్న స్కేల్ లైక్ లీఫ్ ఉంటుంది, లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, టంగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఓకేనా. స్కేల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని లిగ్యూల్ అంటారని చెప్పింటుంది, ఓకేనా. దాన్ని ఏమంటారంటే లిగ్యూల్ అంటారు, ఓకేనా. లిగ్యూల్ ఇట్ ఈస్ ఏ స్మాల్ మెంబ్రేనస్ ఆర్ ఏ టంగ్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ అట్ ద ఎవరీ లీఫ్ ఆఫ్ సెలాజినెల్లా ప్లాంట్ బాడీ అని రాయొచ్చు, లేదంటే ప్లాంట్ ఆన్ బ్రాంచెస్ ఆఫ్ సెలాజినెల్లా, ఓకేనా. సెలాజినెల్లాలో ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ ఎవరీ లీఫ్ ఆఫ్ ద సెలాజినెల్లా బ్రాంచ్. ఇది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ సెలాజినెల్లా రాసేయండి, ఓకేనా. నెక్స్ట్ కంప్రెషన్ గురించి అడిగాడు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కంప్రెషన్. ఫస్ట్ కంప్రెషన్ అడిగిని, ఇంప్రెషన్ అడిగిని, పెట్రిఫాక్షన్ అడిగిని. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫాజిల్ అని రాయండి. ఇట్ గివ్స్ గుడ్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసేయండి, ఓకేనా. ఏం రాస్తారు ఫస్ట్, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫాజిల్. హౌ ద ఫాజిల్ ఈస్ ఫార్మ్ మీన్స్ ఎప్పుడైతే ఆ సెడిమెంటెడ్ రాక్స్ మధ్య ఆ మెటీరియల్ పడుతుంది, ఎదర్ లీఫ్, ఎదర్ సీడ్, ఎదర్ బ్రాంచ్ పడుతుందో, కంప్లీట్ సెడిమెంటెడ్ ట్రాక్ వచ్చేసి ఇలా పడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ ఈ ప్రెజర్ వల్ల ప్లాంట్ బాడీ యాజ్ ఇట్ ఈస్గా దీంట్లోకి డిప్రెస్ అవుతుంది. దీంట్లోకి ఏది లోయర్ సైడ్ ఉన్న సెడిమెంటెడ్ రాక్లోకి డిప్రెస్ అయిపోయి ఒరిజినల్ మెటీరియల్ ఒక స్ట్రక్చర్ అంటే ఒక షేప్ని ఫామ్ చేస్తుంది కదా, ఆ షేప్ని కంప్రెషన్ అంటారు అనమాట, ఓకేనా. దాంట్లో ఏదైనా ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఉండొచ్చు, లేదంటే డీజనరేట్ అయిపోవచ్చు. కాకపోతే ఏదైతే ఒరిజినల్ మెటీరియల్ ఫామ్ చేసినటువంటి ఆ పిట్నే కంప్రెషన్ అంటారు. ఇంప్రెషన్ అనేది నెక్స్ట్ పైన లేయర్లో ఉన్న పైన సెడిమెంటెడ్ రాక్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రింట్ ఉంటుంది కదా, దాన్ని ఇంప్రెషన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇంప్రెషన్ అడిగిని, కంప్రెషన్ అడిగిని, పెట్రిఫాక్షన్ అడిగిని. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫాజిల్ అని రాయండి. మీకు అక్కడికి ఒక 1 mark పడుతుంది, ఎందుకంటే మీకు ఐడియా ఉంది కాబట్టి, ఓకేనా. ఎందుకంటే ఇంప్రెషన్ అంటే మనం మామూలు స్టూడెంట్ ఇంప్రెషన్స్ అది ఇది అంటుంటారు కదా, అలాంటిదేమో అని కొంతమంది అనుకుంటుంటారు కదా. అదే ఫాజిల్ టైప్ అంటే ఓ ఐడియా ఉంది పిల్లలకి అని అనుకుంటారు. కాబట్టి ఇట్ ఈస్ ఏ ఫాజిల్ టైప్ అనేది కామన్ పాయింట్ పెట్టుకోండి, ఓకేనా. 1 mark వచ్చేస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. 7 questions అయిపోయి 8th క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ లైకోపోడియం అండ్ సెలాజినెల్లా. పెద్ద ఐడియా లేదు, కాకపోతే ఒక 2 points చెప్తాను, ఎందుకంటే నేను కూడా ప్రాక్టికల్స్ వచ్చాను కాబట్టి మీతో పాటు. డిఫరెన్సెస్ బిట్వీన్ లైకోపోడియం అండ్ సెలాజినెల్లా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెలాజినెల్లాలో ఒకటే లిగ్యూల్ ఉంటుందని మేడం చెప్పింది. కాబట్టి లైకోపోడియంలో కంపల్సరీ లిగ్యూల్ ఉండదు, ఓకేనా. లిగ్యూల్ ఆబ్సెంట్ ఇన్ లైకోపోడియం, లిగ్యూల్ ప్రజెంట్ ఇన్ సెలాజినెల్లా, ఓకేనా. లిగ్యూల్ ఆబ్సెంట్ ఇన్ లైకోపోడియం, లిగ్యూల్ ప్రజెంట్ ఇన్ సెలాజినెల్లా. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్, lycopodium. In lycopodium there will be homospory nature. Homosporous means only one type of spores will be produced from the sporangia. Selaginella there will be 2 types of spores, means heterosporic condition nature will be there in Selaginella. ఈ 2 points రాయండి సరిపోతుంది. ఒకటి lycopodium లో లిగ్యూల్ ఆబ్సెంట్, సెలాజినెల్లా లిగ్యూల్ ప్రజెంట్, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఈస్ లైకోపోడియంలో హోమోస్పోరీ నేచర్ ఉంటుంది, లేదంటే హోమోస్పోర్ టైప్ ఆఫ్ స్పోరాంజియా ఉంటుంది. సెలాజినెల్లాలో హెటరోస్పోరస్ నేచర్ ఉంటుంది రాయండి సరిపోతుంది. 2 points, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సాయిల్ ఎరోషన్స్ అండ్ రీజన్స్. సాయిల్ ఎరోషన్ అంటే తెలుసు, ఓకేనా. సాయిల్ ఎరోషన్ అంటే ద లాస్ ఆఫ్
outer layer of the earth crust is called the outer surface of earth is called soil అనమాట. whenever the nutrient soil, whenever we lost that nutrient soil through different factors like flooding or wind, ఈ రీజన్స్ వల్ల ఎప్పుడైతే లాస్ అవుతుందో దాని ఏంటంటే సాయిల్ రన్ ఆఫ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోషన్ అంటారు. అవుటర్ సర్ఫేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ కన్సిస్ట్ హై వాల్యూ ఆఫ్ న్యూట్రియంట్స్ అనమాట. ప్లాంట్ మెటీరియల్స్, ప్లాంట్స్ కావాల్సిన ఏంటంటే రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే అవుటర్ లేయర్ అనేది ఫ్లడ్స్ ద్వారా కానీ విండ్స్ ద్వారా కానీ వెళ్ళిపోతుందో దాన్ని సాయిల్ ఎరోషన్ అంటారు అనమాట. అది ఒకటి. ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్, రీజన్స్ అడిగారు. రీజన్స్ నేను లాస్ట్ టైమే చెప్పాను, ఏదైతే ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయాలో అదే రీజన్ కూడా ఉంటుంది అనమాట. ఫ్లడ్స్ కంట్రోల్ చేయాలి, ఓకేనా, ప్రాపర్ డ్రైనేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫ్లడ్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫ్లడ్ కంట్రోల్ చేయాలంటే ఫ్లడ్ ఈజ్ వన్ రీజన్, ఓకేనా. విండ్ కంట్రోల్ చేయలేము, దానికి ఏం చేయొచ్చు అంటే మనం ఫారెస్ట్ డెవలప్ చేయడము, విండ్కి ఆపోజిట్గా కొన్ని స్ట్రక్చర్స్ అంటే లైక్ ఫారెస్ట్ కెనోపీ డెవలప్ చేయడం, ఇలాంటివి అనమాట. అంటే విండ్ కూడా రీజన్ అనమాట, ఓకేనా. హెవీ విండ్స్, హెవీ ఫ్లడ్స్, నెక్స్ట్ ఫ్లడ్ అంటేనే హెవీ, ఓకే. ఫ్లడ్స్, విండ్, 2 రీజన్స్ అనమాట. నెక్స్ట్ ఓవర్ గ్రేజింగ్, ఇంతకుముందు గ్రేజింగ్ని కంట్రోల్ చేయాలన్నాం, అంటే ఓవర్ గ్రేజింగ్ కూడా వన్ రీజన్ అనమాట. అందుకని ఏం చేయాలి, మనం ఆల్టర్నేటివ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా ఒరిజినల్ ల్యాండ్ ఏరియాస్ ఉంటాయి వాటిని గ్రేజింగ్ని కంట్రోల్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి, ఓకేనా. డిఫారెస్టేషన్ జరగడం వల్లనే జరుగుతుంది, అది ఒక రీజన్ అనమాట. నెక్స్ట్ ఇలా చాలండి, 4 రీజన్స్ అంటే 2 రీజన్స్ అడిగారు, ఆ 2 రీజన్స్ రాసేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ సోషల్ ఫారెస్ట్రీ గురించి అడిగారు. ఫారెస్ట్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఒరిజినల్ స్టాండింగ్ ట్రీ స్ట్రక్చర్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్ అనమాట. దట్ ఈస్ న్యాచురల్ అనమాట. సోషల్ ఫారెస్ట్ అంటే ఏ ఫారెస్ట్ విచ్ ఈస్ డెవలపింగ్ ఇన్ ద సొసైటీ అనమాట. సొసైటీ మీన్స్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో అంటే విలేజెస్లో కానీ, నియర్ హైవేస్ కానీ, లేదంటే అలాంగ్ విత్ రైల్వే స్టేషన్స్, ఇలాంటివి. అవుట్ సైడ్ ఫారెస్ట్, TOF అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఓకేనా. బయటే కాకుండా అంటే ఫారెస్ట్లోనే కాకుండా ఈవెన్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఆల్సో మనం ఫారెస్ట్ డెవలప్ చేస్తే దాన్ని సోషల్ ఫారెస్ట్రీ అంటాం. దానికి ఎగ్జాంపుల్ చాలా చెప్పాను అనమాట, మెటీరియల్ కూడా ఇచ్చాను కాబట్టి దాంట్లో చూడండి, ఓకేనా. విలేజెస్లో సెటిల్మెంట్స్ దగ్గర పెట్టే ట్రీస్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్స్ పెట్టే ట్రీస్ దగ్గర, తర్వాత ఆర్కిడ్స్ అంటే క్రాప్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా ఒక సోషల్ ఫారెస్ట్రీ కింద వస్తాయన్నమాట. ఇది 10వ క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి 2 పారాసైటిక్ అడాప్షన్స్ అన్నమాట. పారాసైట్ అంటే ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ అదర్ ప్లాంట్స్ అనమాట, ఈజ్ కాల్డ్ పారాసైట్స్. 2 పారాసైటిక్ అడాప్షన్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒకటి వచ్చేసి హాస్టోరియా డెవలప్మెంట్ ఉంటుంది. హాస్టోరియా వల్లే అవి ది కెన్ టేక్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ అనమాట. దట్ ఈస్ వన్ అడాప్షన్. ఇంకోటి వచ్చేసి దర్ యూజువల్లీ ఏ క్లోరోఫిల్లస్. ఇది యాక్చువల్గా ఒక మోడిఫికేషన్, ఓకేనా. అడాప్టేషన్ కాదు, మోడిఫికేషన్ అనమాట. ఇది కూడా రాసేయచ్చు అనమాట, ఎందుకంటే ఏ క్లోరోఫిల్లస్గా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. ఎందుకంటే దే ఆర్ ఆల్ గెటింగ్ ఫ్రమ్ ద హోస్ట్, ఓకేనా. నో నీడ్ ఆఫ్ క్లోరోఫిల్, అందుకనే దే ఆర్ హెటెరోట్రోపిక్ ఇన్ నేచర్, దట్స్ వై దే కెన్ బీ ఇన్ ఏ క్లోరోఫిల్లస్ కండిషన్ అనమాట. ఈ 2 రాసేయండి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ ఆఫ్ ఇండియా. 2 ఫైటోజియోగ్రఫికల్ రీజన్స్ గురించి అడుగుతారు. 2 రాయమంటారు, సరిపోతుంది, ఓకేనా. మనకు టోటల్ దెర్ ఆర్ 10 టైప్స్ ఆఫ్ ఫైటోజియోగ్రఫికల్ జోన్స్ ఇన్ ఇండియా. ఈ జోన్స్ అంటే నథింగ్ బట్ ఏ జియోగ్రఫికల్ ఏరియా విచ్ కన్సిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. ఒక ల్యాండ్ మాస్ ఏరియాని, ఇండియాని డిఫరెంట్ ల్యాండ్ మాస్ ఏరియా బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ కండిషన్స్ డిఫరెంట్ రీజన్స్గా డివైడ్ చేశారనమాట. దెర్ ఆర్ 10 రీజన్స్ అనమాట. 10 రీజన్స్ మీన్స్ 10 టైప్ ఆఫ్ బయోజియోగ్రఫికల్ జోన్స్ అనమాట. ఒకటి వచ్చేసి డెక్కన్ ప్లేటు, మన అందరూ ఉండే డెక్కన్ ప్లేటు. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ వన్ జియోగ్రఫికల్ ఏరియా. నెక్స్ట్ కోస్టల్ ఏరియా ఉంది కదా, కోస్ట్ ఎంటైర్ పెనిన్సులా కోస్ట్ వచ్చేసి ఒక బయోజియోగ్రఫికల్ జోన్ అనమాట. నెక్స్ట్ గ్యాంజెటిక్ ప్లెయిన్, ఈస్టర్న్ హిమాలయస్, వెస్టర్న్ హిమాలయస్, నార్త్ ఈస్ట్ ఇండియా, నెక్స్ట్ సెమీ యారిడ్ జోన్, యారిడ్ జోన్, సెంట్రల్ ఇండియా, అన్నీ కూడా జియోగ్రఫికల్ జోన్స్, బయోజియోగ్రఫికల్ జోన్స్ అనమాట. బయోజియోగ్రఫీ మీన్స్ ఇట్ కన్సిస్ట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనమాట, ఓకేనా. కాబట్టి ద ల్యాండ్ మాస్ ఏరియా విచ్ కన్సిస్ట్ బోత్ ప్లాంట్ అండ్ అనిమల్స్ టుగెదర్ కాల్డ్ యాజ్ బయోజియోగ్రఫికల్ జోన్స్ అనమాట. ఇండియా డివైడెడ్ ఇంటూ 10 బయోజియోగ్రఫికల్ జోన్స్, ఓకేనా. ఈ జోన్స్ గుర్తుపెట్టుకోండి. వెజిటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి, 10 మార్క్స్ అడిగినా అడగొచ్చు అనమాట. ఇప్పుడు అయితే అడగలేదు, చూసుకోండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 2 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బిలో 3 క్వశ్చన్స్ అడిగారు మన పార్ట్ నుంచి. ఒకటి వచ్చేసి బీర్బల్ సాహ్ని, ఆయన గురించి అడిగారు. బీర్బల్ సాహ్ని, హీఈస్ ఎ పేలియో బాటనిస్ట్, హీఈస్ ఫ్రమ్ ఇండియా, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పేలియో బాటనీ, ఓకేనా. హీ స్టార్టెడ్ వన్ ఇన్స్టిట్యూట్ టు స్టడీ fossils in Lucknow, Uttar Pradesh, India, ఓకేనా. హీ ఆల్సో డిస్కవర్డ్ సో మెనీ fossils from రాజ్మహల్ హిల్స్, బీహార్, ఓకేనా. రాజ్మహల్ హిల్స్లో హీ ఎక్స్టెన్సివ్లీ వర్క్డ్, ఓకేనా. బెనిటెటల్స్ గ్రూప్ని ఇతడే ప్రపోజ్ చేశాడు. తర్వాత ఇంకా చూడండి కొన్ని పాయింట్స్ రాయండి, ఒక 8 పాయింట్స్ స్ట్రాంగ్గా ఉండే రాస్తే సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ హీ ఆల్సో గైడెడ్ సో మెనీ స్టూడెంట్స్ టువర్డ్స్ పేలియో బాటనిక్ స్టడీస్ అని రాయండి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి పేలియోజోయిక్ ఏరా గురించి అడిగారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ మీరు చూడండి, ట్రై టు ఎక్స్ట్రాపులేట్, ఓకేనా. ఒకవేళ వీలు కాలేదంటే జస్ట్ స్కిప్ చేసి మీరు టెరిడోఫైట్స్ గురించి, బ్రైఫైట్స్ ఉన్నాయి కదా, టెరిడోఫైట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి రాసేకి ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే మీరు ఎంత ఉన్నంత రాసినా కూడా కొన్ని చిన్నగా ఉన్నప్పుడు ఒక మార్క్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మీరు మార్క్ లాస్ కాకుండా వేరే పార్ట్ నుంచి కావాల్సింది రాయండి, లేదు అంటే దీని నుంచి రాసి కొంచెం అట్లా ఎక్స్పాండ్ చేసి రాయండి, ఓకేనా. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి మీరు.
నెక్స్ట్ పెట్రిఫాక్షన్, థర్డ్ పెట్రిఫాక్షన్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫాజిల్. బాగానే ఉంది, కాకపోతే డెఫినేషన్ మాత్రం రాస్తే సరిపోదు. కాబట్టి పెట్రిఫాక్షన్ రాయండి. ఇట్ ఈస్ అ రేర్ ఫాజిల్ టైప్ అని ఫస్ట్ స్టార్ట్ చేసి పెట్రిఫాక్షన్ అంటే ఏమో రాయండి. ఒరిజినల్ మెటీరియల్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాజిలైజ్ అయితే దాన్ని పెట్రిఫాక్షన్ అంటారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒరిజినల్ మెటీరియల్ని మనం స్టడీ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఎలా ప్రిజర్వ్ చేయబడుతుంది అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. మినరల్ ఇన్ఫిల్ట్రేషన్ అని చెప్పాను అనమాట. ఓకేనా, మినరల్స్ అని ఉంటాయి కదా, ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ మినరల్స్. డ్యూ టు ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ మినరల్స్ ద ఒరిజినల్ ప్లాంట్ బాడీ లేదా ప్లాంట్ యూజువల్లీ హార్డ్ ప్లాంట్స్ అనమాట లైక్ వుడ్ ఇట్ రిమైన్ ఫర్ లాంగ్ టైమ్ అనమాట. ఓకేనా, ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనే మెకానిజం గురించి డిఫైన్ చేయండి. తర్వాత ఒరిజినల్ని సెక్షన్స్ తీసేది చెప్పాను కదా, అది కూడా రాయండి. సెక్షన్స్ తీసి దాంట్లో బేస్డ్ ఆన్ ద మెటీరియల్, ఇన్ఫిల్ట్రేట్ మెటీరియల్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి వచ్చేసి కాల్షియం కార్బోనేట్స్ అయితే 1 టైప్ ఆఫ్ అది సంథింగ్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ HCl చెప్పాను, అది రాయండి. లేదంటే వేరే ట్రీట్మెంట్ ఉంది NaCl సంథింగ్ ఏదో చెప్పాను, ఆ టూని హైలైట్ చేసి రాయండి, వీలైతే అండర్లైన్ చేసి రాయండి. అప్పటికే అయిపోతుంది అనమాట. ఓకేనా, మీకు అక్కడ సరిపోలేదంటే కొంచెం మెథడాలజీ కూడా రాయండి, తప్పలేదు. ఓకేనా, ఎలా చేస్తారు, సెక్షన్స్ ఎలా చేస్తారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వ్యాక్స్ కోట్ వేసి దాన్ని చేస్తారు, తర్వాత ఒరిజినల్ మెటీరియల్ని చూస్తారు, స్లైసెస్ తీస్తారు, అవన్నీ చెప్పాను కదా, దాని గురించి రాయండి. ఒరిజినల్ మెటీరియల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అది పెట్రిఫాక్షన్ గురించి. పార్ట్ సిలో కూడా 2 క్వశ్చన్స్ అడిగారు, 10 మార్క్స్. ఇక్కడ సీడ్ జీన్ బ్యాంక్ గురించి అడిగారు. మీకు మెటీరియల్లో కొంచెం ఇచ్చాను, ఇంకా దాంట్లో సీడ్ బ్యాంక్ గురించి చాలా రాయొచ్చు అనమాట. సీడ్ బ్యాంక్ అంటే ఏమో డిఫైన్ చేసి కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్, ఆ స్వాల్బర్డ్ అవన్నీ చెప్పాను కదా, దాని గురించి. తర్వాత ఆ సీడ్ వయబిలిటీ గురించి రాయండి. అంటే వయబిలిటీ అంటే జర్మినేషన్ కెపాసిటీ ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత రిన్యూవల్ చేయాలి, తర్వాత ప్రాపర్ టెంపరేచర్ యూజ్ చేయాలి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ రాయండి. అడ్వాంటేజ్ వచ్చేసి వీ కెన్ ఈజీలీ స్టోర్ ద సీడ్స్ అనమాట. అంటే వెన్ కంపేర్ విత్ జీన్స్ ఈజీలీ వీ స్టోర్ సీడ్స్ అనమాట. బట్ డ్రాబ్యాక్ వచ్చేసి వయబిలిటీ లాస్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వాటిని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి డ్రాబ్యాక్స్ రాయండి. తర్వాత జీన్ బ్యాంక్ కూడా రాయండి. క్రై ప్రిజర్వేషన్ టైం అంటే ఎఫిషియెంట్గా ఉంటుంది, కాకపోతే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది అని రాయండి. ఇది కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సైకాడైడియా గురించి అడిగారు. సైకాడైడియా గురించి మెటీరియల్ ఇచ్చాను. సైకస్ లైక్ ఫాజిల్ టైప్ ఉంది కదా, దాని గురించి. దాంట్లో స్టెమ్ గురించి బాగా ఎలాబరేట్గా రాయండి. స్టెమ్లో ఒక పిట్స్ ఉంటాయి, పిట్స్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ కన్సిస్ట్ 4 పార్ట్స్ లైక్ అవుటర్ లేయర్ ఉన్న ఆ వూల్ లైక్ స్ట్రక్చర్ గురించి, అంటే సెపల్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ వూల్ కాటన్ లైక్ స్ట్రక్చర్స్ అని రాశారు. తర్వాత స్పోరోఫిల్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు స్టామెన్స్. తర్వాత మధ్యలో ఉన్న స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు గైనీషియం. ఈ విధంగా ఈ పాయింట్స్ హైలైట్ చేస్తూ ఆ ఫ్రాండ్ని ఓపెన్ చేసి దాంట్లో టూ థీరీస్ చెప్పాను కదా, ఆ థీరీస్ గురించి రాయండి. ఇట్స్ ఎనఫ్. ఓకేనా, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 2019 క్వశ్చన్ పేపర్ గురించి చూద్దాము. 2019లో ఫస్ట్ 2 మార్క్స్ది 12 క్వశ్చన్స్ కదా. ఒక ఫస్ట్ క్వశ్చన్ వెలామిన్ టిష్యూ. వెరీ సింపుల్. వెలామిన్ టిష్యూ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వెలామిన్ టిష్యూ ఇట్ ఈస్ స్పాంజ్ లైక్ టిష్యూ ప్రజెంట్ ఇన్ ద వెలామిన్ రూట్స్ ఆఫ్ విచ్ ప్లాంట్స్, ఎపిఫైటిక్ ప్లాంట్స్ లైక్ వ్యాండా. ఓకేనా, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అబ్జర్వ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద ఎయిర్. ఓకేనా, వెలామిన్ టిష్యూ ఇట్ ఈస్ మల్టీ లేయర్డ్ sponge like tissue which is present on the velamin roots are hanging roots, modified roots present in the epiphytes anamata. Since they are not attached with soil, they have to absorb water from the environment itself. Andukani the tissue is modified like sponge anamata. A sponge untundi kada, hygroscopic ga untadi. Hygroscopic nature valla they can absorb water from the environment. That is about velamin tissue. Okay, next second question, 4 characters of pteridophytes. Repeat. Okay na, 4 points ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఫస్ట్ వచ్చేసి their first వ్యాసిక్యులర్ క్రిప్టోగ్రామ్స్. ఓకేనా, వ్యాసిక్యులర్ ల్యాండ్ క్రిప్టోగ్రామ్స్ అని కూడా రాయొచ్చు. ల్యాండ్ వ్యాసిక్యులర్ క్రిప్టోగ్రామ్స్ అంటే ల్యాండ్ పైన ఇన్హాబిట్ అయినటువంటి ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ విత్ క్రిప్టోగ్రామ్ కండిషన్, అంటే క్రిప్టోగ్రామ్స్ మీన్స్ ఫ్లవర్లెస్ అనమాట. నెక్స్ట్ వ్యాసిక్యులేచర్ కూడా ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ టెరిడోఫైట్స్, అది 2 పాయింట్స్. నెక్స్ట్ ఒరిజినల్ రూట్స్, ఒరిజినల్ లీవ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. రైజోమ్స్ కాకుండా ఒరిజినల్ రూట్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ టెరిడోఫైట్స్, అది సెకండ్ పాయింట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో దే షో సెర్సినేట్ వెనేషన్. ఆ సెర్సినేట్ వెనేషన్ ఉన్నప్పుడు అది చిన్న అంటే ఒక స్నేక్ లాగా కనిపిస్తుంది, అందుకనే రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ దీంట్లో స్పోర్ ప్రొడక్షన్ ఉంటుంది త్రూ స్పోరాంజియా. ఓకేనా, అది కూడా రాయండి. నెక్స్ట్ డామినెంట్ ఫేజ్ ఈజ్ స్పోరోఫైట్. ఓకేనా, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయి, అంటే గ్యామ్టోఫైట్ టు స్పోరోఫైట్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం చెప్పడం మర్చిపోయాను, స్పోరోఫైట్ గ్యామ్టోఫైట్ రెండు కూడా ఫోటోసింథెటిక్ ఎబిలిటీని కలిగి ఉంటాయి అనమాట. ఓకేనా, కంపేర్ విత్ గ్యామ్టోఫైట్ స్పోరోఫైట్ ఈజ్ వెరీ డామినెంట్. ప్రోథాలస్ ఉంటుంది కదా, అంటే గ్యామ్టోఫైట్ అది చాలా షార్ట్ డ్యూరేషన్ లైఫ్ టైం ఉంటుంది అనమాట, అంటే వితిన్ 1 or 2 days అనమాట. ఆఫ్టర్ జర్మినేషన్ ఇమీడియట్లీ దే డై. ఓకేనా, అది ఇంపార్టెంట్ ఫీచర్ అబౌట్ టెరిడోఫైట్స్ అనమాట. 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు టెరిడోఫైట్ ఒక చాప్టర్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా టచ్ చేస్తేనే చేస్తారు, కాబట్టి చూసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ ఆర్టికాలజీ ఉంది. ఎకాలజీలో ఇది ఒక సెగ్మెంట్. ఎకాలజీ మీన్స్ బయోటిక్ అండ్ ఎబయోటిక్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్. స్టడీ ఆఫ్ ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ డీల్స్ విత్ బయోటిక్, ఎబయోటిక్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ ఈజ్ కాల్డ్ ఎకాలజీ. ఎకాలజీలో మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కమ్యూనిటీ ఎకాలజీ, ఓకేనా, పాపులేషన్ ఎకాలజీ, ఇలాంటి చాలా ఎకాలజీ ఉన్నాయి. ఈ ఆర్టికాలజీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ అనమాట.
కమ్యూనిటీ ఎకాలజీలో ఇది ఒక సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు. కమ్యూనిటీ ఎకాలజీ అంటే ఏంటంటే ఫారెస్ట్ ఉంటుంది కదా, ఫారెస్ట్లో ఒక ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. రేర్ ప్లాంట్ని ఐడెంటిఫై చేయాలన్నప్పుడు కంప్లీట్ పాపులేషన్ని స్టడీ చేస్తాం అనమాట. అక్కడ ఉన్న ట్రీ స్పీసీస్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ వేప ఉంటాయి, కానుగ ఉంటాయి, మధ్యలో ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒక ప్లాంట్ ఉంటుంది, లైక్ రెడ్ శాండల్స్ కానీ ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఒక పాపులేషన్ ఎంటైర్ స్టడీ చేసినప్పుడు ఒక 1 acre స్టడీ చేస్తే ఓన్లీ ఒక 5-6 ఇండివిజువల్స్ వస్తాయి అనమాట. సో దట్ వీ కెన్ గెట్ అన్ ఐడియా అబౌట్ ద స్ట్రెంత్ ఆఫ్ దట్ పాపులేషన్ పర్టికులర్ రేర్ ప్లాంట్ అనమాట. అందుకని పాపులేషన్ స్టడీస్ అనేవి ఎందుకు చేస్తారంటే టు ఫైండ్ అవుట్ ద పాపులేషన్ ఆఫ్ ఒరిజినల్ రేర్ ప్లాంట్స్ అనమాట. ఆ రేర్ ప్లాంట్స్ కోసం ఎంటైర్ పాపులేషన్ స్టడీ చేసేది ఒక మెకానిజం, దాన్ని కమ్యూనిటీ ఎకాలజీ అంటారు అనమాట. అంటే ద రిక్వైర్మెంట్ ఉన్న ప్లాంట్ తర్వాత దాని అసోసియేటెడ్ ప్లాంట్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని కమ్యూనిటీ ఎకాలజీ అంటారు అనమాట. దీంట్లో అటెకాలజీ, సిన్కాలజీ అని 2 ఉంటాయి అనమాట. అటెకాలజీ, సినెకాలజీ. సినెకాలజీ మీన్స్ ఇప్పుడు చెప్పింది మొత్తం ఏవైతే మనకి టార్గెట్ ఉందో, అంటే మన ఏదైతే టార్గెట్ ప్లాంట్ ఉందో దాంతోపాటు ఎంటైర్ అదర్ ప్లాంట్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే నెంబర్ కౌంట్ చేసి టోటల్ ప్లాంట్ దాన్ని కంపేర్ చేస్తాం అనమాట. అది సినెకాలజీ. సిన్ మీన్స్ ఇట్ ఫ్యూజ్, అంటే అన్నింటిని కలుపుకొని చేస్తాం అనమాట. దట్ ఈస్ సినెకాలజీ. ఇంకొకటి అటెకాలజీ. అటెకాలజీ మీన్స్ ఓన్లీ ఏదైతే మనం స్టడీ చేయాలనుకుంటామో ఆ ఫారెస్ట్లో ఉన్న ఆ ప్లాంట్ నెంబర్ మాత్రమే కౌంట్ చేస్తాం అనమాట. అంటే ఒక పర్టికులర్ ఒక సింగిల్ ఆర్గానిజం, ఒక సింగిల్ ప్లాంట్ గురించి ఒక కమ్యూనిటీలో స్టడీ చేసినట్టయితే దాన్ని ఏమంటారంటే అటెకాలజీ అంటారు. ఇప్పుడు అటెకాలజీ అడిగారు కాబట్టి సినెకాలజీ కూడా నెక్స్ట్ అడగొచ్చు అనమాట. కాబట్టి సినెకాలజీ కూడా చూసుకోండి, దానికి కూడా డెఫినేషన్ ఇచ్చాను మెటీరియల్లో. సో దట్ రెండింటి వల్ల కూడా మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది సింపుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, మీ వర్డ్స్లో రాయండి, తప్పేం లేదు. ఎకాలజీ డిఫైనేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కమ్యూనిటీ ఎకాలజీ స్టడీ అబౌట్ ఏ పాపులేషన్ ఆర్ ఏ మిక్చర్ ఆఫ్ ప్లాంట్స్. అటెకాలజీ అనేది కమ్యూనిటీ ఎకాలజీలో 2 సబ్ పార్ట్స్ అనమాట. అటెకాలజీ అంటే స్టడీ అబౌట్ ఓన్లీ వన్ సింగిల్ ప్లాంట్ ఆర్ ఆర్గానిజం, ఏదర్ ఓకేనా, అనిమల్ గురించి కానీ లేదంటే ప్లాంట్ కానీ ఏదైనా ఒక్క దాని గురించి స్టడీ చేస్తే దాన్ని అటెకాలజీ అంటారు అనమాట. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్, బట్ ఓన్లీ వన్ మాత్రమే పాయింట్అవుట్ చేస్తాం. అదే సినెకాలజీ అంటే అన్నింటినీ కౌంట్ చేసి మనకు కావాల్సిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. 2 types ఆఫ్ స్టడీస్, అది చూసుకోండి. నెక్స్ట్ అమ్మా 4th క్వశ్చన్ వచ్చేసి యాక్టినోస్టెలిక్ ప్రోటోస్టీల్ అన్నారు. యాక్టినోస్టెలిక్ అంటే స్టార్ షేప్డ్ స్టీల్ ప్రజెంట్ ఇన్ ద టెరిడోఫైట్స్. ఓకేనా, ఇక్కడ ఏముంటుందంటే సెంటర్లో దెర్ విల్ బి స్టార్ షేప్డ్ జైలం. ఓకేనా, జైలం ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఫ్లోయం అనమాట. ఇన్ ద సెంటర్ దెర్ విల్ బి జైలం సరౌండెడ్ బై ఫ్లోయం రింగ్ అనమాట. ఇట్ ఈస్ యాక్టినోస్టెలిక్ ప్రోటోస్టీల్. ఓకేనా, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్రోటోస్టీల్ అని రాసి ఈ డెఫినేషన్ రాయని సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ అమ్మ 6th బెనిఫిషియల్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నారు. బెనిఫిషియల్ సాయిల్ మైక్రో ఆర్గానిజం జనరలైజ్డ్ క్వశ్చన్. ఓకేనా, రైజోబియంతో మొదలుకొని ఎవ్రీ బ్యాక్టీరియా, సాయిల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ప్లాంట్ గ్రోత్ ఈజ్ నౌన్ యాజ్ బెనిఫిషియల్ మైక్రోబ్స్ అనమాట. వ్యాసిక్యులర్ ఆర్బెసిక్యులర్ మైక్రోరైజా 1 ఫంగల్ మెంబర్ గురించి రాయండి. తర్వాత రైజోమియం బ్యాక్టీరియా, దే ఆర్ అసోసియేటెడ్ విత్ రూట్స్ ఆఫ్ లెగ్యూమ్ ప్లాంట్స్, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద సింబయాసిస్ అండ్ ప్లాంట్ గ్రోత్ అని రాసేయండి సరిపోతుంది. రైజోబియం అండ్ వ్యామ్ అండ్ సమ్ టైప్ ఆఫ్ అదర్ ప్రోటోజోన్స్ కూడా రాయొచ్చు అనమాట. ఇవి బెనిఫిషియల్స్ అనమాట. ఓకేనా, బ్లూ గ్రీన్ ఆల్గే గురించి రాయండి సరిపోతుంది. నాస్టాక్ అనబినా ఇవన్నీ కూడా బెనిఫిషియల్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్స్ 2 species ఆఫ్ రైనియా కంపల్సరీ అడుగుతూనే ఉన్నారు. రైనియా మేజర్, రైనియా గిగివాని 2 species. ఓకేనా, నెక్స్ట్ 8th క్వశ్చన్ హోమోస్పోరస్ కండిషన్ అండ్ ఎగ్జాంపుల్. హోమోస్పోర్ కండిషన్ మీన్స్ the plant sporangia consists one type of spores is called homosporous. ఓకేనా, హెటెరో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ present in the one sporangia is called heterospory. Heterospory condition we already seen which is found in Xylotum and Selaginella. ఓకేనా, homosporous condition we can see in Xylotum, లైకోపోడియం. లాస్ట్ టైం చెప్పాను కదా డిఫరెన్సెస్ చెప్పినప్పుడు లిక్యూలు ఇవి చెప్పినప్పుడు లైకోపోడియంలో హోమోస్పోరీ కండిషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకసారి ఒరిజినల్ మెటీరియల్ ఫాలో అవ్వండి. అంటే ఫ్లోలో ఏమన్నా ఒక చిన్న తప్పులు ఉంటే కాకపోతే ఈ డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని గుర్తుంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ 9th క్వశ్చన్ సోషల్ ఫారెస్ట్రీ అన్నారు. అంతేకాకుండా ఇది కొంచెం మీకు స్ట్రెంత్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను, అంటే ఏం లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుందని. 9th క్వశ్చన్ వచ్చేసి సోషల్ ఫారెస్ట్రీ గురించి అడిగారు. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏ ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ విచ్ ఈస్ డెవలప్ ఫ్రమ్ ద ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్ డెవలపింగ్ ఇన్ ద సొసైటీ అనమాట. లైక్ ఇన్ ద విలేజెస్ కానీ లేదంటే టౌన్స్ కానీ లేదంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్లో ఎక్కడైనా కానీ టెంపుల్స్ దగ్గర పెట్టే ట్రీస్ దగ్గర నుంచి ఆర్కాడ్స్ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఫారెస్ట్ నుంచి ఏదైనా ట్రీ గ్రోత్ ఉన్నా కూడా దాన్ని ఫారెస్ట్ కవర్ ఉన్నా కూడా దాన్ని ఏమంటారంటే సోషల్ ఫారెస్ట్రీ అంటారనమాట. సిన్స్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సొసైటీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సోషల్ ఫారెస్ట్రీ. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ అని కూడా అడుగుతారు. ఎందుకంటే ప్రైమ్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ప్రైమ్ ఫారెస్ట్ అంటే ఒరిజినల్ ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో ఏదైతే ఉంటుందో ఆ ఫారెస్ట్ రీకవర్ని, ఆ డిస్ట్రక్షన్ని దీన్ని పెంచడం వల్ల దాని మీద ప్రెజర్ తగ్గించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫారెస్ట్ లేకుండా అనుకోండి, సోషల్ ఫారెస్ట్ దాని మీద డిపెండ్ అవుతుంది. అదే మనకు ఆర్కాడ్స్ ఉండి మనకు కావాల్సిన వుడ్ ప్లాంట్స్ మనమే గ్రో చేసుకొని మనమే కట్ చేసుకొని మనమే ఫర్నిచర్స్ చేసుకోవచ్చు. అదే మనకు లేకుండా సోషల్ ఫారెస్ట్ కంపల్సరీ ఎదర్ లీగల్ ఆర్ ఇల్లీగల్గా మనం వెళ్ళి ట్రీస్ కట్ చేసి వుడ్ కోసం వెళ్ళి డిస్ట్రక్ట్ చేస్తాం అనమాట. అది ఒక అడ్వాంటేజ్. ఇట్ రెడ్యూస్ ప్రెజర్ ఆన్ ప్రైమ్ ఫారెస్ట్, దట్ ఈస్ మేజర్ అప్లికేషన్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్. నెక్స్ట్ మా 10వ క్వశ్చన్ 2 నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా గురించి అడిగారు. రిపిటేషన్. ఓకేనా, బెన్నెర్ఘట్ట గిర్ నేషనల్ పార్క్, 2 ఫ్రమ్ కర్ణాటక, 1 ఫ్రమ్ గుజరాత్ గుర్తుపెట్టుకోండి గిర్ నేషనల్ పార్క్. నెక్స్ట్
సైలెంట్ వ్యాలీ కేరళ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ 2 మాత్రమే అడుగుతున్నారు, మీరు 4 గుర్తుపెట్టుకోండి. 2 వస్తాయి ఖచ్చితంగా, 2 రాసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ 2 ఫైటోజియోగ్రఫికల్ జోన్స్ ఆఫ్ ఇండియా. అగైన్ సేమ్, దెర్ ఆర్ 10 జోన్స్ అని రాయండి, ఒక ఇంప్రెషన్ పడుతుంది. దెర్ ఆర్ 10 బయోజియోగ్రఫికల్ జోన్స్ అని రాయండి. వీలైతే బయోజియోగ్రఫికల్ జోన్ అంటే ఏం రాయండి. ఓకేనా. ఏ జియోగ్రఫికల్ ఏరియా విచ్ ఇస్ కన్సిస్ట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అండ్ మైక్రోబ్స్ ఆల్ టుగెదర్ కాల్డ్ యాజ్ బయోజియోగ్రఫికల్ జోన్స్. ఓకేనా. ఇండియా ఇస్ డివైడెడ్ ఇంటూ 10 బయోజియోగ్రఫికల్ జోన్స్. ఓకేనా. ఆఫ్ విచ్ దీస్ 2 ఆర్ ఎగ్జాంపుల్ అనేసి రాసేయండి. డెక్కన్ ప్లేట్ రాయండి, వెస్టర్న్ ఘాట్స్ రాయండి, వీలైతే గుర్తుంటే వేరే రాయండి. ఓకేనా. చాలా 2 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ షెడ్. ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ మేడ్ ఫర్ ద వాటర్ సీపేజ్ ఆర్ కన్జర్వేషన్ ఆర్ స్టోరేజ్. ఓకేనా. ప్రైమరీ సోర్స్ వచ్చేసి రైన్ వాటర్ కానీ లేదంటే కెనాల్ నుంచి లింకేజెస్ కానీ తీసుకొని టెంపరీ స్టోరేజ్ కానీ దాని నుంచి చేసి దాని నుంచి అవుట్లెట్, సింగిల్ అవుట్లెట్ ద్వారా వీ కెన్ యూజ్ దట్ వాటర్ ఫర్ వేరియస్ పర్పసెస్ లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇంకేమైనా డ్రింకింగ్ వాటర్ కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా, కల్టివేషన్ కానీ వేరియస్ పర్పసెస్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. అది వాటర్ షెడ్ గురించి. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వెళ్తే జీన్ బ్యాంక్, సీడ్ బ్యాంక్ గురించి మళ్ళీ అడిగారు. అది ఒకసారి చూసుకొని కాన్సన్ట్రేట్ చేయండి, కొంచెం మెటీరియల్ డెవలప్ చేసుకోండి. నేను ఇచ్చిన సరిపోకుంటే ఒకసారి చూడండి. ఓకేనా. మెటీరియల్ చూడండి, వేరియస్ బుక్స్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సైకోడైడియా స్టెమ్ గురించి అడిగారు. సైకోడైడియా స్టెమ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ట్రంక్ లైక్ అంటే ఒక చిన్న బల్జెడ్ స్ట్రక్చర్ ఉండి ఒక డూమ్ లైక్ షేప్ ఉంటుంది. తర్వాత దానిపైన ఓల్డ్ రామినేట్ స్కేల్స్ ఉంటాయి, అదే లీఫ్ బేసెస్ ఉంటాయి. అలాగే దాంట్లో పిట్స్ ఉంటాయి, పిట్స్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ ఆర్ బైసెక్షువల్, వెరీ రిజెంబుల్స్ టు ద యాంజియోస్పర్మ్ ఫ్లవర్స్. ఓకేనా. ఇట్ కన్సిస్ట్ 4 పార్ట్స్ అని చెప్పి అన్ని చెప్పినట్టు కదా, దాని గురించి అన్ని ఒక సైడ్ పెట్టేసి ఆ ఫ్లవర్ పార్ట్స్ని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. క్రోన్ ఆఫ్ లీవ్స్ పైన స్టెమ్ పైన ఉంటుంది అని కూడా రాయండి. ఇట్స్ ఎనఫ్, చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ పార్ట్ సిలో కూడా 2 క్వశ్చన్స్ అడిగారు. ఫాజిలైజేషన్ అన్నారు. ద ప్రాసెస్ ఆఫ్ ఫాజిల్ ఫార్మేషన్ ఈజ్ నోన్ యాజ్ ఫాజిలైజేషన్. ఇలాంటి సింపుల్గా రాయండి, మా తప్పేం లేదు. ఓకేనా. ప్రాసెస్ ఆఫ్ ఫాజిల్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాజిలైజేషన్. 1 మెథడాలజీ చెప్పాను మీకు, ఎగ్జాంపుల్గా ఆ మెథడాలజీ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెడిమెంట్ ఎలా అవుతుంది, ఆ ఫ్లో ఆ లీఫ్ మెటీరియల్ అన్ని కొట్టుకొచ్చేసి సెడిమెంట్ అవుతాయి లేక్లో లేదంటే సీలో సెడిమెంట్ అవుతాయి. ఆ సెడిమెంట్ ట్రాక్స్ వల్ల 2 ప్రెజర్స్ అప్లై అవుతాయి. సో దట్ కంప్రెషన్, ఇంప్రెషన్ ఇవన్నీ ఫామ్ అవుతాయని చెప్పాను కదా. ఆ ప్రొసీజర్ రాసేసి తర్వాత టైప్స్ అడిగారు. ఓకేనా. టైప్స్ గురించి రాసేయండి. కంప్రెషన్, ఇంప్రెషన్, పెట్రిఫాక్షన్. కంప్రెషన్, ఇంప్రెషన్ సింపుల్గా ఉంటుంది. పెట్రిఫాక్షన్ కొంచెం 2-3 లైన్లు ఎక్కువ రాయండి. 10 మార్క్స్ కాబట్టి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పార్ట్ సిలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సోషల్ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ గురించి అడిగారు. మెటీరియల్ ఇచ్చాను కాబట్టి ప్రాబ్లం లేదు. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంది, ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంది రాయండి. ఆగ్రో ఫారెస్ట్రీ ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ. ఓకేనా. నెక్స్ట్ సోషల్ ఫారెస్ట్రీ అంటే ఫస్ట్ డిఫైన్ చేయండి. ఎన్ని టైప్స్ ఉంటాయో చూస్తే 4 టైప్స్ ఉంటాయి. దాంట్లో 1 టైప్ వచ్చేసి ఆగ్రో ఫారెస్ట్రీ కింద చెప్పాను. ఆగ్రో ఫారెస్ట్రీ గురించి ఎలాబొరేట్గా చెప్పాను కాబట్టి 10 మార్క్స్ ఎనఫ్. ఓకేనా. అది రాస్తే సరిపోతుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 16, 19 అండ్ 17 పేపర్స్. 18 పేపర్ దొరకలేదు. 20 పేపర్ మీరు ఎగ్జామ్ ఎవరు రాయలేదనుకుంటారు, అందరూ స్కిప్ చేశారు కాబట్టి అది కూడా ఉండదు. ఒకవేళ దొరికితే ఆ 2 మార్క్స్వి ఒకసారి చూడండి, రిపిటేషన్స్ ఉంటే చదువుకోండి. లేదంటే నాకు వాట్సాప్ చేస్తే నేను ఒకసారి స్టడీ చేసి దాన్ని నేను సెట్ చేసి ఎక్కడ మెటీరియల్స్ రాసి ఇస్తాను అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఇది జస్ట్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ తెలుగులో ఉంది కాబట్టి నేను అఫీషియల్ దాంట్లో పెట్టలేదు. ఎందుకంటే సిన్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ కర్ణాటక వీ హ్యావ్ టు టీచ్ ఇన్ కన్నడ ఓన్లీ. But I don't know proper Kannada. That's why I'm dealing with Telugu. It is opposite to the rules and regulations. That's why I'm going with this personal this video with personal channel అనమాట. ఓకేనా. పర్సనల్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను, చూసి నోట్స్ రాసుకోండి. ఒకసారి వినండి, దాని తర్వాత నేను నోట్స్ ఇస్తాను, దాన్ని చూసి రాసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.